7వ రోజు పారాయణము. ప్రభు యొక్క ఉత్తరాధికారులు. శ్రీ మనోహర్ మాణిక్ ప్రభు మహారాజ్ సమాధి అయిన తర్వాత ధర్మశాస్త్ర ప్రకారంగా కర్మ తాత్యా మహారాజ్ యొక్క జ్యేష్ఠపుత్రులు అప్పాసాహెబ్ మహారాజ్ గారి ద్వారా యథాప్రకారం చేయించి 16వ రోజు ఆయనను శాస్త్రోక్తంగా ప్రభుగాదిపై కూర్చోపెట్టారు. ఆ సమయంలో మనోహరుల వయస్సు 7 సంవత్సరాలు. ప్రభు యొక్క గాది నడిపించే సామర్థ్యం గల సాంప్రదాయక శిష్యులు దొరకకపోయేవారా అనే అనుమానం కలుగుతుంది. అలాగే ఆ సమయంలో ప్రభు భక్తులకు కూడా ఈ అనుమానం కలిగి ప్రభు సంస్థాన వ్యవహార ఏర్పాటు ఎలా చేస్తారని ప్రభువుని అడిగేవారు. శిష్యులందరూ ఒకే అభిప్రాయం కల్లవాళ్ళు కాదు. వారిలో ఈ విషయంపై అభిప్రాయ భేదాలు ఉండేవి. ప్రభు అందరి మాటలు విని తనకు ఏది సరి అయినది అనిపిస్తే అదే చేసేవారు. తాత్యా మహారాజ్ యొక్క 2 పుత్రులు ప్రభు సమాధి సమయంలో చాలా చిన్నవారు. పెద్దవారికి 7 సంవత్సరాలు, చిన్నవారు 4 సంవత్సరాలు కలవారిగా ఉండిరి. ఇలా చిన్న వయస్సు కల పిల్లల చేత ప్రభు చేసిన మహాకార్యం ఎలా నిర్వహింపబడుతుందో అని ఆలోచన ఉండేది. అందువల్ల ప్రభు సమాధి అయ్యే సమయం దగ్గరికి వస్తున్న కొద్దీ శిష్యుల మనస్సులో ఉత్సుకత కనపడసాగింది. అనేక రకాలుగా ఊహించసాగారు. బాల్కీలో మచ్చందర్రావ్ అనే ఒక యువకుడు ఉండేవారు. ఈయన ప్రభు తర్వాత గాది నడిపించే సామర్థ్యం కల యోగ్యమైన వ్యక్తి అని అందరూ ఊహించసాగారు. ప్రభువు కూడా ఆయనపై ప్రేమ చూపించేవారు. చిన్నప్పటి నుండి ఆయనను గారాబం చేసేవారు. అందువల్ల సహజంగానే జనం ఆయన గాదీపై కూర్చుంటారనే ఊహించారు. ప్రభు ఆరోగ్యంలో తేడా కనిపించి అనారోగ్యంగా ఉండడం చూసి కొంతమంది మచ్చందరావును కావాలని బాల్కీ నుండి తీసుకువచ్చారు. ఆ సమయంలో ఆయనను మేనాలో కూర్చోబెట్టుకొని బాజా భజంత్రీలతో తీసుకువచ్చారు. మచ్చందరావు కోసం ఒక గాది చేయించారు. ప్రభు సన్నిధికి తీసుకువచ్చిన తర్వాత ఆయనను ఆ గాదిపై కూర్చోబెట్టారు. కానీ మచ్చందర్రావు యొక్క దురదృష్టం వల్ల ఆ రోజు రాత్రి కారణమేమిటో తెలియదు కానీ ఆయన గాది మంటలలో కాలి బూడిద అయింది. అప్పుడు ప్రభు శిష్యులలో మచ్చందర్రావు పక్షం వహించేవారు చాలా మంది ఉండేవారు. అందరి కోరిక కూడా ప్రభు తర్వాత ఆయనను కూర్చోపెట్టాలని ఉండేది. ప్రభువు వారి కోరికను ఎప్పుడూ తిరస్కరించలేదు. మచ్చందర్రావుతో ఇంకా ఎక్కువ ప్రేమగా ఉండేవారు. అందుకని ప్రభువు తన గాది మచ్చందర్రావుకి ఇస్తారనే నమ్మకంతో ఉండేవారు. ప్రభువు మచ్చందర్రావుని ఎప్పుడు అనుగ్రహిస్తారా అని అందరూ ఆత్రంగా ఎదురు చూసేవారు. ఈ ఉత్కంఠతలో ఉండగా ప్రభు మహారాజ్ గారు 40,000 రూపాయలు బాకీ పడ్డారని ఒక పుకారు పుట్టింది. ప్రభు సంస్థానం చూస్తే జోలీ తప్ప దానికి భూమి లేదు, జాగీరు లేదు. ఇలాంటి సంస్థానానికి 40,000 రూపాయల బాకీ. ఈ బాకీని ఎలా తీర్చాలనే పెద్ద ప్రశ్న మచ్చందర్కి ఉత్పన్నమై ఆయన భయపడిపోయారు. ముందు దొరికే వైభవం కోసం బాధ్యతలు స్వీకరించాలని ఉన్నా ఆ వైభవంతో పాటు గౌరవం పోయే పరిస్థితి తన పైకి తెచ్చుకోవడానికి సాహసం చేయలేదు. 40,000 రూపాయల జవాబుదారీ తీసుకోవడానికి ఆయనకు కావలసిన వాళ్ళు కూడా ఎవరూ సిద్ధంగా లేరు. ఆయన భయంగా మెల్లగా మాణిక్ నగర్ నుండి జారుకున్నారు. చివరికి మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు ఎప్పుడైతే ప్రభు సమాధిలో కూర్చున్నారో అప్పుడు మచ్చందర్రావుని పిలుచుకురమ్మని చెప్పారు. కానీ వెతికితే చివరికి మచ్చందర్రావు వర్గీయులు బాల్కీకి వెళ్ళిపోయారని తెలిసింది. ప్రభు నవ్వుకుంటూ ఇలా అన్నారు, అరే బాబా, ప్రభు గాది నడిపించే పని కఠినమైనది. యోగ్య అధికారి లేకపోతే ఈ పని ఎవరి వల్ల సాధ్యం కాదు. అప్పాసాహెబ్ యోగ్యత ప్రభువుకి తెలుసు. తను చాలా రోజులు ఉండరు. అయినా కొంతకాలం మాణిక్ ప్రభు అనిపించుకుంటారు. ఇలా ఒకసారి ప్రభు అనడం అందరూ విన్నారు. అప్పాసాహెబ్ 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకసారి దర్బార్లో ప్రభు రావడానికి ముందు ప్రభు గాదిపై వచ్చి కూర్చున్నారు. గంభీర స్వరూపధారణ కలిగి ఉండేవారు కనుక జనానికి కూడా అది ముచ్చటగా అనిపించి అందరి దృష్టి అతనిపై ఉండేది. ఇంతలో ప్రభు అక్కడికి వచ్చారు. తన గాదిపై మనోహరుడు కూర్చుండడం చూసి చిరునవ్వుతో ఇలా అన్నారు, బేటా మనోహర, నా గాది నీకు కావాలా? కానీ గాదిపై కూర్చుంటే శరీరంపై ఉన్న నగలను ఇతరులకు ఇచ్చి వెయ్యాల్సి ఉంటుందని నీకు తెలుసా అన్నారు. అది వినగానే ఆ 7 సంవత్సరాల బాలుడు అత్యంత ధీరోదాత్తతతో వెంటనే ఇలా సమాధానం ఇచ్చాడు, ఈ శరీరంపై ఉన్న నగలన్నీ మీరు ఎవరికి ఇవ్వమంటే వారికి ఇస్తాను అంటూ మెడలోని కంఠాహారం, కడియాలు మొదలైన నగలన్నీ తీసి ప్రభు ముందు పెట్టాడు.
ఆ చిన్న బాలుని అపూర్వ గుణం చూసి ప్రభు సంతుష్టులై తన పక్కనే చిన్న గాది వేయించి దానిపై కూర్చోబెట్టుకున్నారు. తన తరువాత సంస్థానం యొక్క పెద్దరికాన్ని, ప్రభు పరంపరను నడిపించే సామర్థ్యం తాత్య మహారాజ్ పుత్రులు మనోహరులు చిన్న వయస్కులైన అత్యంత సమర్థులని ప్రభు మహారాజుల వారికి పూర్తి నమ్మకం ఉండేది అనడంలో ఆవగింజంత సంశయం కూడా లేదు. 7 సంవత్సరాల వయస్సులో ఉన్న అర్బకునికి బాధ్యతను అప్పగించి ప్రభు కనుమరుగవ్వడంలో మర్మం ఇదే. పూర్తి వైభవంతో వేగంగా నడిచే ఈ సంస్థాన రూపంలో ఉన్న పడవను కీర్తి సాగరంపైకి తీసుకువచ్చి వదిలి సూత్రధారి అదృశ్యమయ్యారు. కానీ ఆ పడవను ఒక 7 సంవత్సరాల బాలుడు చాలా చాతుర్యంతో ఒడ్డుకు అదే రూపంలో తీసుకువచ్చి విడిచిపెట్టారు. ఇది అద్భుతమైన చమత్కారం కదా. గాదిపై కూర్చున్న తరువాత మనోహర ప్రభువుకు సంస్థానం 40,000 రూపాయలు బాకీ ఉన్న విషయం తెలిసి ఎవరెవరికి ఎంత ఇవ్వాల్సి ఉందో చిట్టా తయారు చేసి వారిని పిలిపించాలని బప్పాచార్యులకు చెప్పారు. దగ్గర నయా పైసా లేకున్నా షావుకారులను మహారాజుల వారు తమ వద్దకు పిలవమని ఆజ్ఞాపించారని అందరికీ ఆశ్చర్యమైంది. కానీ మహారాజుల వారి ఆజ్ఞను ధిక్కరించక బప్పాచార్యులు వారు అందరికీ లేఖ రాశారు. పత్రం ఆధారంగా అందరూ క్రమంగా రాసాగారు. కళ్యాణ్కి చెందిన కిషన్ గిరి అనే ఒక గోసాయి ఉండెను. ఆయనకు 10,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండెను. వారితో మీకు ఎంత ఇవ్వాల్సి ఉందని అడిగితే, మహారాజా ప్రభువుకి అప్పు ఇవ్వడానికి నాకు యోగ్యత ఎక్కడిది? ఇంకా నాకే ప్రభు కృపతో లక్షల రూపాయల లాభం వచ్చింది. మా దగ్గర డబ్బు ఉన్నా మా చేతుల నుండి దాన ధర్మాలు చెయ్యలేము. ప్రభు వద్దకు ధనం వెళ్తే దాన ధర్మాలు అవుతాయని నేనే ఇచ్చాను. అది మీరు తిరిగి ఇవ్వాలని నాకు ఆశ కూడా లేదు. దాని గురించి మీరు ఎలాంటి ఆలోచన చేయనక్కర్లేదు అన్నారు. తర్వాత ఆ గోసాయికి మహారాజుల వారు సన్మానం చేసి ఆదరించి ఇతర షావుకారుల లెక్కలు తెలుసుకొని వారికి డబ్బులు ఇవ్వాల్సిందిగా చెప్పారు. వారందరినీ అడిగి తెలుసుకొని అందరి లెక్కలు వేసి ఉంచారు. ఇది పూర్తయి ఎవరికి ఎంత ఇవ్వాల్సిందో నిర్ణయం అయిన తర్వాత హైదరాబాద్ నుండి అకస్మాత్తుగా విఠలరావు తాలూకుదారు ఒక బండి నిండుగా ధనాన్ని తీసుకువచ్చి మహారాజ్కి సమర్పించారు. తర్వాత బాకీ ఉన్న షావుకారులందరికీ వారి లెక్క ప్రకారం ధనం ఇచ్చి అందరికీ ప్రసాదం ఇచ్చి పంపించారు. ఆ సమయంలో బప్పాచార్యుల వారు ముఖ్య బాధ్యతలు వహించేవారు. ఆయన చిన్న వయస్సులో ఉన్న మనోహర మహారాజు యొక్క ఈ అద్భుత కార్యకుశలతకు ఆశ్చర్యచకితులైరి. మనోహర మహారాజు గారి కార్యభారం కేవలం 12 సంవత్సరాలు నడిచింది. చిన్న వయస్సులోనే అత్యంత మహత్వపూర్వమైన కార్యకుశలత చూపించారు. ఈయనకు సంస్కృత భాషలో మంచి ప్రావీణ్యం ఉండేది. సాంప్రదాయ పూజా పద్ధతి ఈయనే తయారు చేసి సాంప్రదాయానికి ఒక స్వరూపం తీసుకువచ్చారు. ప్రభు సమాధిపై సుందర దేవాలయాన్ని ఈయన తన కార్యభారంలో నిర్మింపజేశారు. వీరి స్వరూపం వలె స్వభావం కూడా చాలా సుందరంగా ఉండేది. వేల మంది భక్తులు ఈయన దివ్య తేజస్సు గల ముఖం చూస్తూ విస్మితులయ్యేవారు. వీరికి యోగాభ్యాసంపై మక్కువ ఎక్కువ. ఎన్ని వ్యవహారాలు యథాప్రకారంగా నియమిత వేళలో జరగాలని అనేవారు. వీరి భాషణ మృదువై వినోదంతో కూడి ఉండేది. వీరు కోపగించుకోవడం ఎవ్వరూ ఎప్పుడూ చూడలేదు. ఈయన ఆహారం సాత్వికంగా ఉండేది. విద్వాంసులపై చాలా ప్రేమ చూపేవారు. అలాగే యోగ్యులైన విద్వాంసులకు కానుకలు వస్త్రాలు ఇచ్చి సంతృప్తులను చేసేవారు. వీరు రాసిన చాలా పద్యాలు ముద్రించబడ్డాయి. ఈయన పద్య రూపంలో ప్రభు చరిత్ర రాశారు, కానీ అది పూర్తవలేదు. వీరికి మాతృభక్తి ఎక్కువ. తన జ్యేష్ఠ సోదరిపై కనిష్ట సోదరుడైన ఖండేరావుపై అమితమైన ప్రేమ ఉండేది. వీరు చివరి వరకు కఠిన బ్రహ్మచర్యాన్ని పాటించారు. ఈయన ఔదార్య గుణానికి ఇప్పటికీ ప్రజలు గానం చేస్తారు. ఈయనకు ఒకసారి అస్వస్థత కలిగింది. ఆ సమయంలో హైదరాబాద్కి చెందిన లోకాబాపు అనే వైద్యులు వీరి దర్శనానికి వచ్చారు. ఆయన చాలా శ్రమతో మహారాజుల వారికి ఔషధాలు ఇచ్చి నయం చేశారు. మహారాజుల వారు సంతుష్టులై లోకబావుకి నాణ్యమైన వస్త్రాలు, చాలా ద్రవ్యం ఇచ్చి ఇంటికి వెళ్ళడానికి ప్రసాదం ఇచ్చారు. మహారాజుల వారి మెడలో ప్రభువు ఇచ్చిన ఏకముఖి రుద్రాక్ష తనకు కావాలని ఆయనకు కోరికగా ఉండేది. కానీ బిడియంతో అడగలేకపోయారు. ఏకముఖి రుద్రాక్ష ప్రభువు యొక్క ప్రసాదం అయి ఉండడం వల్ల ఎవ్వరికి ఇవ్వవద్దని అందరూ చెప్పి ఉండిరి. కానీ లోకబాపుకి ఆ రుద్రాక్షపై కోరిక ఉండడం చూసి ఏదైనా కారణంతో వారికి అది అందించాలని
సంగము వరకు మహారాజు గారు స్వయంగా వెళ్ళి లోకబాపు గారిని ఒక పక్కకు పిలిచి తన మెడలోని ఏకముఖి రుద్రాక్ష తీసి వారికి ఇచ్చారు. ఇతరుల అంతరంగాన్ని గ్రహించే ఈ సామర్థ్యం చూసి లోకబాపు ఆశ్చర్యచకితులై తనకు కావలసిన వస్తువు దొరికిందన్న ఆనందంతో మహారాజుల వారికి సాష్టాంగ నమస్కారం చేశారు. మనోహర మహారాజు యొక్క ఔదార్య విషయంలో ఇలా అసంఖ్యమైన విషయాలు, కథలు వినిపిస్తాయి. సంస్థానం యొక్క పూర్తి భారం అత్యంత దక్షతతో నడిపి ప్రభువు కీర్తిని ఇనుమడింపజేశారు. ప్రభువు ప్రారంభించిన ఉత్సవాలు యథాప్రకారం నడిపిస్తూ ప్రభువు నామం ప్రజలు మరవకుండా చేశారు. ప్రభువులాగే భక్తులు ఈయనకు కూడా పూజ చేయసాగారు. ప్రభువు సామర్థ్యం వీరిలో కనిపించి ఎవరికి ప్రభువు వియోగం గుర్తుకు రాలేదు. మహారాజు వివాహం చేసుకోవాలని మాతృశ్రీ విఠాబాయి అమ్మకు కోరికగా ఉండేది. వీరిని ప్రేమించే భక్త మండలికి కూడా ఈ విషయం నచ్చింది. కానీ మహారాజుల వారికి ఈ విషయం చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు. అక్క ముక్తాబాయి యొక్క వివాహం వైభవంగా చేయించారు. యుక్త వయస్సులో ఉన్న తన గురుపుత్రుడు కేశవ దీక్షిత్తో ముక్తాబాయిని సాలాంకృత కన్యాదానం చేసి తర్వాత వారి జీవన భారం తానే వహించారు. శక సంవత్సరం 1795 జ్యేష్ఠ మాసంలో మహారాజుల వారి వయస్సు 15 సంవత్సరాలున్నప్పుడు వివాహ ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగసాగాయి. పెళ్లికి కావలసిన వస్తువులన్నీ సమకూరాయి. పెళ్లి మండపాలతో మాణిక్ నగర్ శోభాయమానమయ్యింది. వివాహం ఎవరిదో ఎవరికీ తెలియలేదు. కొందరు మహారాజ్ స్వయంగా తామే వివాహం చేసుకుంటున్నారని ఊహించసాగారు. ఈ విషయం అందరికీ ఆనందం కలిగించినా కన్య ఎవరో ఎవరికీ తెలియలేదు. ఏర్పాట్లు జరిగి ముహూర్తం నిర్ణయించబడింది. కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎవరో తెలియలేదు. అందరూ సంశయంలో పడ్డారు. చివరికి మాతృశ్రీ మహారాజును ఈ విషయం గురించి అడిగారు. మనోహరులు వివాహం చేసుకొని గృహస్థాశ్రమం స్వీకరించాలని ఆమెకు కోరికగా ఉండడం వల్ల పెళ్లి ఏర్పాట్లు చేయసాగారు. కానీ మహారాజ్ గారు తాను వివాహం చేసుకోవడం లేదని కండి మార్తాండ ప్రభు వివాహం చేస్తున్నానని మాతృశ్రీకి చెప్పారు. అప్పుడు మాతృశ్రీకి ఇది నచ్చలేదు. కానీ వారు సముదాయించి చెప్పిన తర్వాత కండీదైతే ఏంటి, వివాహం కావడం ఆనందించాల్సిన విషయం, కన్య ఎవరు అని మాతృశ్రీ అడిగితే మహారాజుల వారు బప్పాచార్యుల కూతురును చూసి నచ్చడం జరిగి వివాహ ముహూర్తం కూడా నిశ్చయించడం జరిగింది అని చెప్పారు. ఈ విధంగా మహారాజుల వారు తమ కనిష్ట సోదరుని వివాహం వైభవంగా చేశారు. ప్రభువు వంశం విస్తరించడానికి మార్గం సుగమమైందని అందరికీ ఆనందం కలిగింది. మహారాజు తన కనిష్ట సోదరుని అన్ని బాధ్యతలు తీర్చడానికి ఏమాత్రం వెనుకాడలేదు. వారి శిక్షణకు అనువైన ఏర్పాట్లు చేశారు. వివాహ సమయంలో ఖండేరావు మహారాజు వయస్సు 12 సంవత్సరాలు. వివాహం తర్వాత 3 సంవత్సరాలు శిక్షణ సక్రమంగా జరిగి వివిధ విద్యలలో మరియు కళలలో ప్రగతి సాధించారు. మనోహర మహారాజుల వారికి సోదరుని సామర్థ్యం ఏ విధంగా ఉండాలనుకున్నారో అలాగే ఉందని అనుకొని తన తరువాత ప్రభువు గాది నడిపించి సంస్థానానికి కీర్తిని తీసుకురావడానికి ఖండి అన్ని విధాలుగా సరియైన వారని వారు ముందే నిశ్చయించుకున్నారు. మహారాజుల వారు యోగాభ్యాసంలో ఆసక్తి ఉండి పరమయోగి అయి ఉండిరి. ప్రభు సమాధి యొక్క వెనక భాగంలోని స్థలంలో భూమి లోపల ఒక గుయ్యారం తయారు చేయాల్సిందిగా ఆజ్ఞాపించారు. ఆయన చెప్పినట్లుగా అదే నమూనాలో కింద గది తయారైన తరువాత చూడడానికి ఆ గది తయారు చేసిన వాళ్లతో పాటు అక్కడికి వెళ్లారు. ఆ గది 3 కమానులతో ఉండెను. ఆ 3 కమానులలో మధ్య కమానులో తాము స్వయంగా ఆసనం వేసి కూర్చున్నారు. ఆ సమయంలో వారి నోటి నుండి సహజమైన సంతోషంతో ఆహా, ఈ స్థలం యోగ సమాధికి చాలా బాగుంది అనే మాటలు వెలువడ్డాయి. పై సంఘటన జరిగిన 6 నెలల తర్వాత మహారాజుల వారి ఆరోగ్యంలో తేడా కనిపించింది. అశ్వీజ మాసం కృష్ణపక్షం సప్తమి శక 1899 సంవత్సరం ఆదివారం రోజున అకస్మాత్తుగా 2 సార్లు వాంతి అయి ఆరోగ్యం విషమించింది. జనమంతా భయపడిపోయారు. కానీ అందరికీ ధైర్యం చెప్పి శాంతపరిచారు. తర్వాత విధిపూర్వకంగా చతుర్దాశ్రమము తీసుకొని మాతృశ్రీకి నమస్కరించారు. కనిష్ట సోదరుడు ఖండేరావుకి ఉపదేశం ఇచ్చి ప్రసాదం ఇచ్చారు. భక్త మండలికి ప్రసాదం ఇచ్చిన తర్వాత ఆసనం సిద్ధం చేసుకొని యోగ సమాధిగతులయ్యారు. పూర్తి మాణిక్ నగర్ దుఃఖ సాగరమైంది. చూస్తుండగానే ఆ తేజోవంతమైన తార రాలిపోవడం చూసి అందరూ శోకతప్తులయ్యారు.
మాతృశ్రీ దుఃఖానికి అంతు లేకుండా పోయింది. ఈ దుఃఖ సమయంలో ఎవరిని సముదాయించాలో తెలియలేదు. కాని కార్యకర్తలు దుఃఖాన్ని దిగమించుకొని ముందు జరగవలసిన విధిని శాస్త్ర ప్రకారంగా జరిపించారు. ఆసనం వేసుకొని పీట మీద కూర్చున్న మహారాజుల యొక్క దేహాన్ని ఎలా ఉందో అలాగే ఎత్తి ప్రభు సమాధి వెనక కింది గదిలోకి తెచ్చి ఏ కమానులో మహారాజుల వారు యోగ సమాధికి అనువైనదని అన్నారో ఆ మధ్య కమానులో ఉంచి యథోచిత్తంగా పూజా ద్రవ్యాలతో సుగంధ ద్రవ్యాలతో ఆ కమాను నింపి దేహాన్ని కనుమరుగు చేశారు. ఇలా జరగడం హృదయ విదారకమైనా కూడా అది మనోహర ప్రభువుకు ఇష్టమవ్వడం వల్ల ఎవరూ ఏమీ అనలేకపోయారు. మార్తాండ మాణిక్ ప్రభు శ్రీ సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ గారు సకల మత సాంప్రదాయ స్థాపన చేసి ప్రపంచానికి సర్వధర్మాలు సమభావంతో చూడవలనని సందేశం ఇచ్చి భారతదేశం నడిబొడ్డులో నిజాం సంస్థానంలోని ముసల్మానులు పరిపాలిస్తున్న ప్రదేశంలో హిందూ, ముస్లిం, సిక్, లింగాయత్ మొదలైన ధర్మాలలో సౌహార్ద్రం పెంపొందించారు. కానీ ఈ తత్వజ్ఞానాన్ని విశదపరిచే కార్యం వీరి సోదరుని పుత్రులైన శ్రీ సద్గురు మార్తాండ మాణిక్ ప్రభువుల వారు చేశారు. అందుకోసం ఆయన విపులమైన గ్రంథరచన చేశారు. అప్పటి నిజాం సంస్థానము ముంబై, మద్రాసు మొదలైన ప్రాంతాలలో పర్యటించి సకలమత సాంప్రదాయం యొక్క ప్రచారం చేశారు. వీరు సకలమత సాంప్రదాయాన్ని మరియు మాణిక్ ప్రభు యొక్క కీర్తిధ్వజాన్ని ఆసేతు హిమాచలంలో ఎగురవేశారు. శ్రీ మార్తాండ మాణిక్ ప్రభువు శ్రీ నృసింహతాత్య మరియు విఠాబాయి అమ్మగారి కనిష్టపుత్రులు. వీరు మార్గశిర మాసం 28 డిసెంబర్ 1869 జన్మించారు. ఈయనకు పితృఛత్రం తండ్రితో గడపడం కొంతకాలమే లభించింది. వీరికి ప్రభు ప్రేమ కేవలం 4 సంవత్సరాల కాలం లభించింది. వీరి జ్యేష్ఠ సోదరులు శ్రీ మనోహర్ మాణిక్ ప్రభువులకు వీరిపై అమితమైన ప్రేమ ఉండేది. కండి మార్తాండ ప్రభువుల పేరు ఖండేరావు అవ్వడం వల్ల వారిని ఇంట్లోని వారు ప్రేమతో ఖండి అనేవారు. శిక్షణ కోసం అన్ని రకాలుగా ఏర్పాటు చేసి స్వతహాగా బ్రహ్మచారి అయిన మార్తాండ ప్రభువుల వివాహం మాత్రం జరిపించారు. శ్రీ మార్తాండ మాణిక్ ప్రభువుని ఆ కాలంలో జనం ఖండేరావు అనేవారు. సంస్థానం యొక్క కార్యభారం చూడడానికి అన్ని విధాలుగా అర్హులని నమ్మకం కలిగిన తర్వాత శ్రీ మనోహర్ మాణిక్ ప్రభు తన అవతార కార్యం ముగించారు. వీరికి కేవలం 12 సంవత్సరాలు మాత్రమే మనోహర మాణిక్ ప్రభువుల సహవాసం లభించింది. ఈయన తన జ్యేష్ఠ సోదరుడు శ్రీ మనోహర్ మాణిక్ ప్రభు యొక్క నిర్యాణము తర్వాత సకలమత సాంప్రదాయం యొక్క తృతీయ ఆచార్యులుగా మాణిక్ నగర్ సంస్థానము యొక్క గాదిపై కూర్చున్నారు. వీరు గాదిపై కూర్చున్నప్పుడు కేవలం 16 సంవత్సరాలు చిన్న వయస్సులోనే సాంప్రదాయం మరియు సంస్థానం యొక్క బాధ్యతలు తీసుకోవడానికి సంశయించలేదు. తమ సామర్థ్యంపై వీరికి పూర్తి విశ్వాసం ఉండేది. సంస్థాన గాదిపై కూర్చున్న తర్వాత 58 సంవత్సరాలు నిరంతరాయంగా అవిశ్రాంత శ్రమతో సంస్థానాన్ని మరియు సంప్రదాయాన్ని స్వకర్తృత్వ బలంతో ఇప్పటి దివ్యమైన విశాల స్వరూపాన్నిచ్చి ఆసేతు హిమాచలం సాంప్రదాయం యొక్క ప్రచారం చేశారు. స్వతంత్రత మరియు పూర్ణవస్థ ఇవి శ్రీజీ యొక్క జీవిత నిర్దేశకాలు అయి ఉండెను. అసంపూర్ణ స్థితిలో ఉన్న కార్యాలను పూర్తి చేశారు. ఇది ఈయనకు చిన్నతనం నుండి ఉన్న స్వభావం. దేనికైనా చింతించడం లేదా ఇతరుల అదుపాజ్ఞలో ఉండడం వీరి స్వభావంలోనే లేదు. భోగం మరియు త్యాగంలో తేడా చూపించేవారు కాదు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. అలా శ్రీజీ యొక్క మనోవృత్తి బాల్యంలోనే కనిపించేది. వీరు పొడవైన బట్టలు ధరించి శరీరంపై నగలు వేసుకునేవారు మరియు వాటిని ఎప్పుడు ఎవరికి ఇచ్చేవారో తెలిసేది కాదు. ఫకీరులకు, బైరాగులకు తన శరీరంపై ఉన్న బట్టలు ఇచ్చేస్తూ వారి వాద్యాలు తీసుకొని వాయిస్తూ కూర్చునేవారు. చిన్నప్పుడు శ్రీజీ కొంటెతనంగా ఉండేవారు. మైదానంలో ఆడే ఆటలంటే ఆయనకు చాలా ఇష్టంగా ఉండేది. ఈత, గుర్రంపై స్వారీ చేయడం, గురిపెట్టి కొట్టడంలో ఆయన నైపుణ్యాన్ని సంపాదించారు. గంటలు గంటలు నీటి కొలను వద్ద కూర్చునేవారు. గుర్రపు స్వారీ కౌశల్యం చూసి సర్క్ సవాలే ఛత్రే అనే ఆయన తన స్వంత గుర్రాన్ని అర్పించారు. మల్ల విద్యలో కూడా ఆయన నైపుణ్యాన్ని సంపాదించారు.
ఎవరి అదుపాజ్ఞలు లేకుండా స్వతంత్రంగా వ్యవహరించడం వల్ల వారి గురించి మాతృశ్రీకి దిగులుగా ఉండేది. మంచి మాటలతో సముదాయించేవారు. అందుకని శ్రీజీ రాత్రి 9 గంటలకు పరిసరాలు నిశ్శబ్దం అయిన తరువాత తన సామాగ్రితో బయటపడేవారు. రాత్రంతా మనసారా ఈత ఈది దిశలా తిరిగి తెల్లవారుజామున 4 గంటలకు ఇంటికి వచ్చి పడుకునేవారు. వారికి రాత్రి వ్యవహారాలు చేయడం చిన్నప్పటి నుండే అలవాటైంది. పెద్దయిన తర్వాత కూడా అన్ని కార్యక్రమాలు రాత్రి పూటే జరిగేవి. అందుకని ఖండేరావు మహారాజుల దర్బార్ అంటే రాత్రి దర్బార్ అని రూఢి అయింది. చిన్నతనంలో క్రీడాప్రియత్వం వలె యుక్త వయస్సులో మరియు ప్రౌఢావస్థలో తమ కర్తవ్యాలను మనస్సు పెట్టి పూర్తి చేశారు. మరాఠీ, సంస్కృతం, ఉర్దూ, పార్సీ మొదలైన భాషలు కొద్ది కాలంలోనే నేర్చుకున్నారు. తర్వాత ఆయన సంగీతము, జ్యోతిష్యం, మంత్రవిద్య మొదలైనవి అభ్యసించి నైపుణ్యాన్ని సంపాదించారు. ఈ విషయాలలో ఆయన వ్యాసంగం చివరి వరకు ఉండేది. ఆయన సంగీత జ్ఞానం కలిగిన వారై ఉండిరి. అందుకని ఆ కాలంలో హిందుస్థాన్లోని చాలామంది గాయకులు మాణిక్ నగర్కు రావడం చాలా కష్టమైనా కూడా వచ్చి శ్రీజీ ముందు తమ విద్యను ప్రదర్శించేవారు. ముంబైలో తాము బస చేసినప్పుడు శ్రీజీ అనేకసార్లు గంధర్వ మహావిద్యాలయంలో ఉండేవారు. దాని రహస్యం అదే కావచ్చు. గోవింద్ బువా ఆటవలే అనే పేరుగల సంగీత ప్రేమికుడు, రత్నగిరి జిల్లాకు చెందినవారు. సంగీతం నేర్చుకోవడానికి బేల్గావ్కి వెళ్లారు. అక్కడ సంగీత శాస్త్రంలో శ్రీజీ యొక్క కీర్తి విన్నారు. అప్పుడు తాను సంగీతం నేర్చుకోవడానికి శ్రీజీ వద్దకు వెళ్ళాలని బలమైన కోరిక కలిగింది. కానీ ఎలా వెళ్ళాలి? అప్పుడు 1915వ సంవత్సరం. అప్పుడు ఇప్పటిలాగా వాహన వ్యవస్థ లేదు. మాణిక్ నగర్ చాలా దూరం. అంతేకాక ఆయన వద్ద ధనం కూడా లేదు. ఆయన మనస్సులోనే శ్రీజీని ప్రార్థించారు. ఇంతలో ఒక సన్యాసి ఆయన వద్దకు వచ్చారు. బాలా, నీకు మాణిక్ నగర్కి వెళ్ళాలని ఉందా అని అడిగారు. గోవింద్ బువాకి ఆయన దేవుడిలా కనిపించారు. ఆ సన్యాసి ఒక ఎద్దుల బండి తెప్పించారు. దాంట్లో ఇద్దరూ మాణిక్ నగర్కి వచ్చారు. గోవింద్ బువాకి చాలా ఆనందం కలిగింది. బండి నుండి కిందకి దిగగానే ఆ సన్యాసి గోవింద్ బువాకి ఎదురుగా ఉన్న బావి చూపించి అక్కడికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని నీరు త్రాగి రావాల్సిందిగా చెప్పారు. అలా చేసి తిరిగి వచ్చేసరికి ఆ సన్యాసి అదృశ్యమయ్యారు. తన ప్రార్థనకు శ్రీజీనే ఈ ఏర్పాటు చేశారని భావించి భక్తితో నమస్కరించారు. గోవింద్ బువా తన వృద్ధాప్యంలో మాణిక్ నగర్లోనే నివసించారు. ఆ కాలంలో మన వైపు మంత్రశాస్త్రం ఉపయోగించడం తగ్గుతూ వస్తుంది. సూక్ష్మ లోకాల్లో ఎల్లప్పుడూ తిరిగే అనేక రకాలైన సామర్థ్యం కలిగిన దేవతలను వశం చేసుకుంటే వారి కోరికలను తీరుస్తారని మహారాజుల వారి దృఢ విశ్వాసం. శ్రీజీ దేవతలను తన తపోబలంతో వశం చేసుకొని వారి నుండి ఇష్టకార్యాన్ని సాధించుకునేవారు. ఈ తపశ్చర్య కోసం రాత్రింబవళ్ళు తేడా లేకుండా చాలా పరిశ్రమించారు. అఫలోదయ కర్మ, ఫలాపేక్ష లేకుండా చేసే కర్మ. ఇది శ్రీజీ యొక్క జీవన రహస్యం. శ్రీజీ యొక్క కాలంలో శ్రీజీయే అఖిల భారతంలో మంత్రశాస్త్రంలో సర్వజ్ఞులై ఉండేవారు. మంత్రశాస్త్రం అగ్ని వంటిది. అగ్ని సహాయంతో జీవనానికి అవసరమైన అన్నాన్ని ఉడికించవచ్చు. కానీ కొందరు దుష్టజనులు అగ్నితో ఇతరుల ఇళ్లను తగులబెట్టను వచ్చు. శ్రీజీ ఈ విధంగా దుష్టజనులు తమ మంత్రశాస్త్ర సామర్థ్యంతో సజ్జనులను బీదలను పీడించడం చూసి సహించలేకపోయారు. అందుకని కోమల స్వభావి అయిన శ్రీజీ మంత్రశాస్త్రాన్ని సాధన చేసి దుష్టులను భయకంపితులను చేసి వారి దుశ్చర్యలను ఆపారు. మంత్రశాస్త్రాన్ని అతి పవిత్రమైన దైవకార్యం అనే దృష్టితో శ్రీజీ చూసేవారు. అందుకని అసధికారి వ్యక్తి చేయి ఆ వైపు వెళ్ళకూడదని అతి దక్షత చూపేవారు. దంతోపంత్ అనే పేరుగల గృహస్థు 1921వ సంవత్సరం నుండి శ్రీజీ వద్ద ఉండేవారు. శ్రీజీ వద్ద ఆయన నీడలాగా ఉంటూ శ్రీజీ నుండి ఎంత విద్య సంపాదించవచ్చో దానిని సంపాదించడానికి ప్రయత్నించేవారు. మధుమతి శక్తితో పాటు దత్తాత్రేయోపాసన కూడా దొరకాలని ఆయనకు కోరికగా ఉండేది. శక్తిహితంగా దత్తోపాసన మధ్యలో శ్రీ ఉపాసన అంతర్భాగంగా ఉండేది. ఈ శ్రీచక్ర ఉపాసన సఫలమైతే ఉపాసకులు సర్వశక్తిమంతులవుతారు. దత్తోపంత్ మహత్వాకాంక్ష గల గృహస్థులై ఉండిరి. అందువల్ల శక్తి సహిత దత్తోపాసనయే కాకుండా
ఇతర ఏ మహత్తరమైన మంత్రాలు శ్రీజీ ఆయనకు ఇవ్వలేదు. దత్తోపంత్ మంత్రోపదేశం కోసం మరీ అడగగా ఆయనను శ్రీజీ శంకర మహారాజుల వద్దకు పంపించారు. ఈ శంకర్ మహారాజ్ వారి సమాధి పూనాకు సమీపంలోని అరుణేశ్వర్ దగ్గర ఉన్నది. ఈయన దత్తోపాసకులైన శాక్తపదంలో ఉండిరి. వీరి శ్రీ ఉపాసన సఫలమై ఉండెను. ఈయన శక్తి ఉపాసన కోసం మధుపానం చేసి మత్తులో ఉండేవారు. శిష్యులు ఆ సమయంలో సేవ చేసేవారు. దత్తోపంత్ ఆయన నివాసానికి వెళ్ళినప్పుడు ఆయన మత్తులోనే ఉన్నారు. అయినా ఆయన వచ్చినప్పుడు శంకర్ మహారాజ్ లేచి కూర్చొని ఆయనను లోపలికి పిలిచారు. దత్తోపంత్ తెచ్చిన కొబ్బరికాయ పేడ ముందు పెట్టి మేడలో హారం వేయాలనుకున్నారు. కానీ శంకర మహారాజుల వారు ఆ హారాన్ని చేతిలోనికి తీసుకొని ఇలా అన్నారు, ఇలా చూడండి దత్తోపంత్ గారు, మీరు మార్తాండ మాణిక్ ప్రభు వద్ద నుంచి వచ్చారు. మిమ్మల్ని వారి ప్రతినిధిగా భావించి మీకు హారం వేస్తాను. మీకు శక్తి సహిత దత్తోపాసన కావాలి. నేను ఆ దేవి పుత్రుణ్ణి. నేను మీకు ఏమి ఇవ్వగలను? ఆ దేవత శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు సేవకులపై కరుణిస్తుంది. మీరు వెళ్ళి మార్తాండ ప్రభు సేవ చెయ్యండి. దాంతో దత్తోపంత్కి తిరిగి చేతులు ఊపుకుంటూ వెనక్కి రావాల్సొచ్చింది. మాతృశ్రీ విటమ్మ పాతకాలానికి చెందిన స్త్రీ అయ్యుండెను. హైదరాబాద్కి చెందిన ప్రసిద్ధ లేఖకులు, కవి అయిన శ్రీ యశ్వంతరావు కురేకర్కి అత్తమ్మ. దాన ధర్మాలు, వ్రతాలు భక్తి శ్రద్ధలతో చేసేవారు. ఒకసారి ఆమె సముద్ర స్నానం చెయ్యాలనే కోరికను శ్రీజీకి తెలిపారు. అమ్మ, మాణిక్ నగర్లో సర్వతీర్థాలు ఉన్నాయి. ఇక్కడే అందరూ దేవతలు నివాసం చేస్తారు. ఎక్కడికి వెళ్లే అవసరం లేదు అను సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. అప్పుడు స్నానం కోసం తయారు చేసిన నీటిని నోటిలో పోసుకోమని చెప్పారు. అప్పుడు ఆ నీరు సముద్రం నీటి వలె ఉప్పుగా అనిపించాయి. అప్పుడు ఆమె తన కోరికను శ్రీజీ మాటలపై విశ్వాసంతో విరమించుకున్నారు. తర్వాత ఒకసారి నాందేడ్కి గోదావరి స్నానానికి వెళ్ళినప్పుడు ఆరోగ్యం క్షీణించి స్వర్గస్థులయ్యారు. శ్రీ మనోహర్ మాణిక్ ప్రభు శ్రీజీ యొక్క వివాహం చేసినప్పుడు 12 సంవత్సరాల వయస్సులో ఉండిరి. సౌ బాయాబాయి సంస్థానము ముఖ్య కార్యనిర్వాహకులు బప్పాచార్యుల కుమార్తె. ఈమె అత్యంత శాంతిమూర్తి అయి సాధారణ అమాయక స్త్రీ అయ్యుండెను. శ్రీజీ కంటే ముందే ఆమె స్వర్గస్థులయ్యారు. శ్రీజీకి 2 పుత్రులు, ఒక పుత్రిక ఉండిరి. పెద్ద కుమారుడు శ్రీ నృసింహ ఉరఫ్ బాబాసాహెబ్. ఈయన పుష్యశుక్ల అష్టమి రోజు జన్మించారు. శ్రీజీ యొక్క మొదటి సంతానము పుత్రుడు కావడం వల్ల మాణిక్ నగర్ జనం సంతోషపడినారు. బాబాసాహెబ్ గారు అత్యంత బుద్ధిమంతులై, వ్యవహార దక్షులై, కార్యక్రమ నిర్వాహకులై ఉండిరి. ఈయన వ్యవహార శైలి అత్యంత సమగ్రంగా ఉండేది. ప్రతి విషయం వ్యవస్థాయుతంగా సమయం ప్రకారం జరగాలని చూసేవారు. ఈయన గంభీర స్వభావులై అత్యంత మితభాషి అయి ఉండిరి. ఈయనకు సంస్కృతం, మరాఠీ, కన్నడ, ఇంగ్లీష్, ఉర్దూ మరియు పార్సీ భాషలలో మంచి ప్రావీణ్యం ఉండేది. ఈయనకు పఠనంలో ఆసక్తి ఎక్కువ. జ్యోతిష్యం మరియు వైదిక శాస్త్ర అధ్యయనం చేశారు. అయినా వీరికి ఇష్టమైన విషయం వేదాంతం. ఈయన స్వభావంలో ఏకాంత ప్రియులు, ఆధ్యాత్మ చింతనశీలురై ఉండిరి. శ్రీజీపై మరియు తన మాతృశ్రీపై అత్యంత భక్తితో ఉండేవారు. ఆయన తన సోదరునిపై మరియు మేనత్త కొడుకు శ్రీ శంకర్రావుపై అమితమైన ప్రేమతో ఉండిరి. వారి శిక్షణపై అత్యంత శ్రద్ధ చూపేవారు. శ్రీజీకి సహాయం అవ్వాలని సంస్థానం యొక్క కార్యభార్యం బాబాసాహెబ్ తన చేతుల్లోకి తీసుకున్నారు. శ్రీజీ కాలంలో జరిగిన కట్టడాలు, మందిర జీర్ణోద్ధరణ, నిర్మాణ పనులలో బాబాసాహెబ్దే సింహభాగం శ్రమ. శ్రీ సద్గురు మాణిక్ ప్రభువు మరియు సంస్థానం వీటి వాంగ్మయ సంశోధన, పరిశీలన మరియు ప్రచురింపజేసే కార్యం ఈయన ప్రారంభించారు. సహజంగా ఉండి ఉన్నత రీతిలో ఆలోచన చేయడంలో బాబాసాహెబ్ మూర్తీభవించిన ఉదాహరణ. ఈయన సాధారణంగా ఉంటూ బద్ధకాన్ని వ్యతిరేకించేవారు. తన చివరి సమయంలో జలోదరంతో బాధపడుతూ మందులు తీసుకునేవారు. కానీ ప్రభు యొక్క అంగారం, భస్మం, తీర్థం ఎప్పుడూ తప్పలేదు. ఈయన మరణించే నాటికి ఈయనకు సంతానం లేనందువల్ల అందరూ చాలా బాధపడ్డారు. శ్రీజీకి కూడా చాలా బాధ కలిగింది. కానీ శ్రీజీ స్థితప్రజ్ఞులు కనుక ఇలా అన్నారు, బాబా తన కర్తవ్యాన్ని సరైన రీతిలో పూర్తి చేశారు. అందుకని మరణించినా కూడా వారు అమరులయ్యారు. శ్రీజీ యొక్క
చిన్న కుమారుడు శ్రీ మహీపత్ ఉరఫ్ బాబూ సాహెబ్. వీరు బాబాసాహెబ్ కంటే ముందే మరణించారు. ఈయనకు సంతానం లేకుండెను. శ్రీజీ యొక్క చిన్న కుమార్తె మనూబాయికి కళ్యాణ్కి చెందిన మాణిక్రావు దేశ్ పాండేకు ఇచ్చి వివాహం జరిపించారు. శ్రీ అప్పాసాహెబ్ గారు వీరి పుత్రులు. ఈ ముగ్గురు సంతానం వల్ల శ్రీజీ జీవితం పూలబాట అయ్యింది. కానీ తర్వాత 2 పుత్రులు ఆయనకు దూరమయ్యారు. శ్రీజీ తన మేనల్లుడైన శ్రీ శంకర్రావుని పుత్రునిగా తన వద్దనే ఉంచుకున్నారు. శ్రీజీ యొక్క ప్రసాదంతో జన్మించి ఈయన ప్రభు కార్యంలోనే ఉండిరి. బాబాసాహెబ్ యొక్క మృత్యువు తర్వాత శంకర్రావు సంస్థానం యొక్క కార్యభారం వహించారు. విశాల హృదయం మరియు దూరదృష్టి ఉన్న శ్రీ సద్గురు మాణిక్ ప్రభు మాణిక్ నగర్ యొక్క రమణీయ స్థలంలో విశ్వబంధుత్వం అనే పీఠంపై సకల మత సాంప్రదాయం యొక్క ప్రతిష్టాపన చేశారు. ఈ మాణిక్ నగర్ యొక్క నిర్మాణానికి ఆయనకు 2 సోదరుల సహాయము లభించింది. తర్వాత శ్రీ మనోహర్ ప్రభు మాణిక్ ప్రభు మందిరాన్ని నిర్మించారు. ఈ మందిరము సకల మత సాంప్రదాయ అధీష్ట దేవతా మందిరము. శ్రీజీ మాణిక్ ప్రభు మందిరానికి ఆకర్షణీయమైన సభామండపం నిర్మించారు. అలాగే స్వయం సామర్థ్యం మరియు బుద్ధి బలంతో, ప్రతిభ మరియు తపశ్శక్తి సహాయంతో సకల మత సాంప్రదాయ మందిరానికి భవ్య రూపం అందించారు. శ్రీజీ శ్రీ మాణిక్ ప్రభు మందిరానికి నిర్మించిన సభామండపం చిన్నగా ఉన్నా కూడా అత్యంత రమణీయంగా ఉంది. ఆయన పని కేవలం చూడడానికే కాకుండా అభ్యసనీయము కూడా. దేవాలయంపై ఉన్న కళాకృతి చూసేవారు ఆనందానికి లోనవుతారు. ఈ సంపూర్ణ మందిరంలోని నేలపై పరచిన పాలరాతి బండలు శ్రీజీ యొక్క సోదరి ముక్తక్క తనకు కొడుకు పుడితే కోరుకున్న మొక్కు తీర్చుకోవడాని కోసం వేయించారు. ఈ మందిరంలో చుట్టూ కట్టడం కూడా భవ్యమైనదిగా ఉంది. కాలాగ్ని రుద్ర మరియు వెంకమ్మ మందిరములు. సర్వేశ్వర్ మహాదేవుడు ఇది మాణిక్ నగర్ యొక్క అధిదేవత. ఈ మందిర జీర్ణోద్ధారణ శ్రీజీ కాలంలోనే జరిగింది. అన్నపూర్ణ గృహం యొక్క లోపాలను సరిచేసి పునర్నిర్మించి రేకులు వేయించారు. 3 భోజన ప్రాంగణాలు కట్టించి వాటికి బండలు వేయడం కూడా శ్రీజీనే చేశారు. శ్రీజీ మాణిక్ నగర్లో అనేక ధర్మశాలలు నిర్మించి యాత్రికులకు వసతులను కల్పించారు. మాణిక్ నగర్ యొక్క రూపశిల్పి శ్రీజీ గారి తండ్రి నృసింహ తాత్య గారు. తర్వాత శ్రీజీ తన పుత్రుడైన శ్రీ నరసింహ బాబాసాహెబ్ సహాయంతో వాటిలో కావలసిన సౌకర్యాలతో ఆధునికంగా నిర్మించారు. ఈయన కాలంలో కొత్త నిర్మాణాలు అంటే శ్రీదేవి వెంకమ్మ మందిరము మరియు శ్రీ కాలాగ్ని రుద్రమారుతి మందిరము నిర్మించబడ్డాయి. ఆమె ఇష్టం ఉంటే తానే మందిరము నిర్మించుకోవడానికి సమర్థురాలు అని ఒక భక్తునికి శ్రీ ప్రభు వెంకమ్మ మహానిర్యాణము తర్వాత చెప్పి ఉండిరి. అలాగే ఆ విషయం నిజమైంది. శ్రీ రావుజీ బువా అనే భక్తుడు ముంబాయిలో ఉండేవారు. ఆయన ప్రభువు మరియు సకల మత సాంప్రదాయ ప్రచారం విస్తృతంగా చేశారు. ఆయన ముంబాయిలో శ్రీ ప్రభు భక్తుల నుండి సొమ్ము సేకరించి శ్రీ వెంకమ్మ యొక్క సమాధి మందిరము మాణిక్ నగర్లో నిర్మించారు. మందిర ప్రాంగణంలో గదులు కూడా నిర్మించడం వల్ల యాత్రికులకు చాలా అనుకూలమైంది. శ్రీజీ క్రమానుసారంగా పద్ధతి ప్రకారంగా ఇచ్చిన ఉపాసన వల్ల శ్రీదేవి వెంకమ్మకు దేవి యొక్క సర్వభోగాలు ఇవ్వబడుతాయి. ఆమెకు రోజు పూజ, అర్చన, ఆరతి, ధూపారతి జరుగుతాయి. శ్రావణ త్రయోదశి రోజు వెంకమ్మ ఆరాధన జరుగుతుంది. అశ్వయుజ శుద్ధ పంచమి నుండి పంచరాత్రోత్సవం మొదలై మహానవమి రోజు పూర్ణాహుతి అవుతుంది. ఈ దేవి మొక్కులు తీరుస్తుందనే నమ్మకం మరియు రుజువులు కూడా ఉన్నాయి. ఒకసారి శ్రీజీ దసరా అయిన 10 రోజుల తర్వాత శ్రీదేవి వెంకమ్మ దర్శనానికి వెళ్లారు. దేవీ దర్శనం అయిన తర్వాత పూజారితో దసరా సమయంలో జరిగిన హోమకుండంలోని భస్మం తీసుకురావాల్సిందిగా చెప్పారు. భస్మం తేవడానికి పూజారి కుండంలో చేతిని పెట్టగానే హోమం చేసిన రోజు శ్రీదేవికి అర్పించిన సౌభాగ్య వస్తువులు రవిక, బట్టలు, అద్దము, దువ్వెన, కుంకుమ భరణి, గాజులు, మంగళసూత్రం మొదలైన వస్తువులు ఎలా వేశారో అలాగే దొరికాయి. వాటికి ఏమీ కాలేదు. ఆ దేవి ధన్యురాలు. ఉపాసన చేసిన వారు కూడా ధన్యులు. ఒకసారి శ్రీజీ తన అలవాటు ప్రకారంగా రాత్రి సమయంలో
ప్రభు సమాధి మందిరంలోనికి పూజకు వెళ్లారు. పూజలో నిమగ్నమైనప్పుడు వారికి సమాధిపై బయట నుండి ఒక వెలుగు పడినట్లుగా కనిపించింది. వెనుకకు తిరిగి చూడగానే ఆ వెలుగు మందిరం ముందు సంగమంలో ఉన్న శ్మశానంలో జ్వాలగా వెలుగుతున్న చితిమంటలది అని తెలిసింది. అలా చితిమంటల వెలుగు ఆలయంలో పడడం నిషిద్ధం. ఆయన వెంటనే తలుపుపై ఉన్న పరదాను వేశారు. శంకరరావును పిలిచి పరిస్థితి చూపించి దానిని ఏ విధంగానైనా నివారించవలసిందిగా చెప్పారు. తర్వాత రోజు శంకర్రావు సంస్థానం యొక్క ముఖ్య కార్యకర్త బాబాసాహెబ్ గారికి శ్రీజీ యొక్క యాజ్ఞ తెలియజేశారు. బాబాసాహెబ్ గారు ప్రభు సమాధి ముందు నది పక్కన ఒక మందిరం నిర్మించడానికి నిశ్చయించారు. అప్పుడు శ్రీజీ బండారుఖానాలో వెతికితే మీకు ఒక మారుతి యొక్క రాతి విగ్రహం దొరుకుతుంది. దాని ప్రతిష్టాపన ఆ మందిరం మధ్యలో చేయండి అన్నారు. మందిరం నిర్మించబడి బండారుఖానాలోని ఆ మారుతి యొక్క రాతి విగ్రహం ప్రతిష్ఠ చేయబడింది. మాణిక్ నగర్ గ్రామంలో ప్రవేశించగానే ముందుగా కుడిచేయి వైపు మందిరం ఉంటుంది. శ్రీజీ మారుతిని స్థాపించిన రోజు ఈ కాలాగ్ని రుద్రుడు మాణిక క్షేత్రానికి అభిమాన రక్షకుడై ఉంటారని చెప్పారు. మాణిక క్షేత్ర అభిమాన రక్షణ దక్ష కాలాగ్ని రుద్ర మారుతి స్థాపనకు శ్రీజీ స్వయంగా హాజరయ్యారు. స్థాపన సమయంలో కాలాగ్ని రుద్రుని ముందు ఒక పరదా వేయబడి ఉండెను. ఆ పరదా లోపలి వైపు కాలాగ్ని రుద్రుని ముందు ఒక అద్దం కూడా పెట్టబడి ఉండెను. ఆ సమయంలో ఆ పరదా లోపల చూడడానికి ఎవ్వరూ ప్రయత్నం చేయకూడదు అని శ్రీజీ చెప్పి ఉండేరి. కానీ ఒక ఉత్సాహవంతుడైన యువకుడు కుతూహలంలో లోపలికి తలపెట్టి చూశాడు. అప్పుడు లోపలి వెలుగులో ఆయన చూపు పోయింది. అప్పుడు అతడు శ్రీజీని శరణు వేడుకున్నాడు. శ్రీజీ వాడిని కాలాగ్ని రుద్రుడి కాళ్లపై వేసి తర్వాత వాడి కాళ్లపై తన చేతిని తిప్పారు. ఆ అమృత స్పర్శతో అతని చూపు తిరిగి వచ్చింది. పురోహితులైన శ్రీ దత్తదీక్షితుల కండువ పరదా లోపలికి వెళ్లి కాలిపోసాగింది. వెంటనే చూసి లాగేసుకున్నారు. లాగుతున్నప్పుడు పరదా తెరుచుకోవడం వల్ల జరిగే అనర్థం ఆగిపోయింది. ఆ పవిత్ర సంఘటనకు గుర్తుగా దత్తోపంత్ ఆ పంచను దాచి ఉంచుకున్నారు. ఉత్సవములు మరియు ఇతర లీలలు శ్రీజీ యొక్క ప్రేరణతో కొత్తగా మొదలుపెట్టిన ఉత్సవాలు వేదాంత సప్తాహం మరియు శ్రీదేవి వెంకమ్మ పంచ రాత్రోత్సవాలు. వేదాంత సప్తాహాన్ని ఇప్పుడు శ్రీజీ ఆరాధన మరియు శ్రీ శంకర్ మాణిక్ ప్రభు ఆరాధన అంతర్భాగంగా చేసి పాల్గొన మాసంలో చేయబడుతున్నది. శ్రీజీ వేదాంత సప్తాహ మహోత్సవాన్ని ఆషాఢ మాసంలో చేసేవారు. జ్ఞానమయ ఉపాసన ఈ సాంప్రదాయం యొక్క ముఖ్యతత్వము. సహజంగానే ప్రత్యేక సమయంలో ప్రత్యేక స్థలంలో వేదాంతానికి అగ్రస్థానం దొరికేది. భక్తితో జ్ఞానం భాషిస్తుంది. అందుకని భక్తిని జ్ఞానంతో కలపడం అవసరం. భక్తి లేని ప్రాణి నిష్ఫలమని ప్రభు కూడా అనేవారు. జ్ఞానం మరియు ప్రేమ ఉపాసన వీటి మనోహర సామ్రాజ్యం మాణిక్ నగర్లో ఈ 7 రోజులలో రూపుదిద్దుకొని ఉండేది. 7 రోజులు అహోరాత్రులు భజనలు, కీర్తనలు, భాగవత పారాయణం, అఖండ వీణ వ్యాఖ్యానాల కార్యక్రమాలు నడుస్తుండేవి. నగరం 7 రోజులు రాత్రి పగలు సందడిగా ఉండేది. అన్నదానం మాణిక్ నగర్లోని ప్రతి ఒక్క ఉత్సవంలోని భాగం. ఈ ఆనంద సమ్మేళనాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు అదృష్టవంతులు. చివరి రోజు దిండి బయలుదేరేది. సంస్థాన హంగులతో ప్రతి దేవాలయానికి వెళ్తూ అక్కడక్కడ శ్రీజీ యొక్క పూజ ఆరతి జరిగేది. అఖండ భజన, తాళాలు, వీణ, పక్వాజ్, తబలా మొదలైన వాటి మధుర ధ్వనితో వాతావరణం నిండిపోయేది. శ్రీజీ యొక్క పాటలు ఎవరికీ వినడానికి దొరకవు. కానీ ఈ దిండి యొక్క 12 గంటల కార్యక్రమంలో వాళ్ళు దేహాన్ని మరచి అఖండంగా పాడుతూ ఉండేవారు. రసికులకు, భావికులకు ఇది ఒక అపురూప అవకాశం. మీ పూర్ణకామ సచ్చిదానంద జాహలో ఇలాంటి వేదాంతంపై పదములు ఎప్పుడైతే శ్రీజీ తన్మయులై పాడుతారో అప్పుడు వాతావరణం బ్రహ్మమయం అయిపోతుంది. నవరాత్రులు శ్రీదేవి వెంకమ్మ మహోత్సవం. ఆ సమయంలో పూర్తి మందిరం అలంకరించబడి దేవికి
కొత్త వస్త్రాలు కట్టబడతాయి. శ్రీజీ కాలంలో ఈ ఉత్సవం అశ్వీయుజ శుద్ధ అష్టమి నుండి పౌర్ణమి వరకు జరిగేది. ఇప్పుడు అశ్వీయుజ శుద్ధ పంచమి నుండి నవమి వరకు జరుపబడుతుంది. శ్రీజీ సుమారు 11 గంటల సమయంలో శ్రీ వెంకమ్మదేవి మందిరానికి వచ్చిన తర్వాత సంకల్పం చేసి పుణ్యాహవచనం అయిన తర్వాత పూజ ప్రారంభమయ్యేది. పంచామృత స్నానం, మంగళాభిషేకము, నైవేద్యం, మంగళహారతి, మంత్రపుష్పం అయిన తర్వాత ప్రదోష పూజ జరిగేది. తర్వాత కుమారి పూజ, స్తోత్ర పఠనం అయిన తర్వాత తీర్థప్రసాదాలు ఇచ్చేవారు. పూజ మధ్యలో మహామండపంలో భజన, సంగీత కార్యక్రమాలు జరిగేవి. నవరాత్రులు జరిగిన మరుసటి రోజు హోమం జరిపి పూర్ణహుతిలో శ్రీదేవికి కొబ్బరికాయ, రవికె బట్ట, మంగళసూత్రం, అద్దం, దువ్వెన, గాజులు మొదలైన సౌభాగ్య వస్తువులు అర్పించి దానిపై గంటకు పైగా నెయ్యిదార అఖండంగా పోసేవారు. శ్రీజీ కాలంలోనే శ్రీ మాణిక్ ప్రభు మరియు సకలమఠ పీఠ ఆచార్యులు రచించిన సాహిత్యాన్ని, పద్యాలు, శ్లోకాలు మరియు సమగ్ర ప్రభు చరిత్రను ముద్రణ చేసే ఏర్పాటు చేయడం జరిగింది. సకలమత ఆచార్య శ్రీ మాణిక్ ప్రభు ఈ పేరుగల ఒక మాసపత్రిక ప్రచురించడం జరిగింది. జ్ఞానమయ ఉపాసన సంప్రదాయం యొక్క ధ్యేయం అవ్వడం వల్ల ఇలాంటి మాసపత్రిక అవసరం ఉండెను. సకలమత సాంప్రదాయం యొక్క ధ్యేయం అజ్ఞానందకారంలో ఉన్నవారికి జ్ఞాననేత్రాన్ని ఇచ్చి వారికి దుఃఖ వియోగ మార్గం చూపించి వారిని ఆనంద సామ్రాజ్యానికి చేర్చడం. అందుకని జనానికి సాంప్రదాయం యొక్క తత్వజ్ఞానం తెలియచెప్పే అవసరం ఉంది. కనుక అలాంటి మాసపత్రిక అవసరం ఉండేది. మాసపత్రిక ప్రచారానికి ఒక సాధనం అయి ఉంటుంది. దాని నుండే శ్రీ ప్రభు మరియు సంస్థానం యొక్క ఇతర గ్రంథాల సంశోధన మరియు పరిశోధన సులభమయ్యింది. ధర్మచక్ర ప్రవర్తనార్థం శ్రీజీ అనేక యాత్రలు చేశారు. దాంట్లో ఆయన పూర్తి నిజాం ప్రదేశం, ముంబాయి, పూనా, సోలాపూర్, మద్రాసు మొదలైన పట్టణాలు మరియు అసంఖ్యమైన గ్రామాలు ఆయన తిరిగారు. ఏ విధంగా బీదవారికి ధర్మాన్ని రొట్టె వద్ద నుంచి నేర్పించాల్సి ఉంటుందో ఆ విధంగా దుఃఖితులు, పీడితులు, ఆర్తజనులకు దుఃఖబాధల నుండి బయటకు తీసుకురావాల్సి ఉంటుంది. శ్రీజీ వంటి సమర్థులు సంత్ శిరోమణులకు దీని పూర్తి మర్మం తెలిసి ఉండేది. అలౌకిక చమత్కారాలు చేస్తూ అసంఖ్యకుల దుఃఖాశ్రవులు తుడిచారు. శ్రీజీ కొందరిని రుణముక్తులను చేశారు. కొందరికి తగ్గని రోగాన్ని తగ్గించారు. సంతతి లేని వాళ్లకు సంతానమిచ్చారు. కొందరిని చావు నుండి వెనక్కి తెచ్చారు. ఎందరికో వారి పనులు అయ్యేటట్లుగా చేసి సంతోషపరిచారు. ఆపదలో ఉన్నవారి ఆపదలను దూరం చేశారు. అసంఖ్యాక భక్తుల సంకటాలను నివారించారు. బీదలకు చేయూతనిచ్చి వారి జీవితంలో ఆశను చిగురింపజేశారు. శ్రీజీ దైవ సామర్థ్యంతో లోక కళ్యాణార్థం చేసిన చమత్కారాల వల్ల అందరికీ శ్రీజీపై అనన్య భక్తి ఉండేది. శ్రీజీ దుఃఖ నివారణ మరియు ఉపదేశం ద్వారా సామాన్య జనత యొక్క ధర్మ భావనను జాగృతం చేసి వారిలో సత్ప్రవృత్తి కలుగచేసి భక్తి మార్గం చూపించారు. నిజామాబాద్ జిల్లాలోని రేంజల్ గ్రామానికి చెందిన నానాసాహెబ్ వారి తల్లికి ఒక్కడే కొడుకు. ఒకసారి ఈయన తల్లికి కలలో కొడుకు మరుసటి రోజు పాము కాటుతో చనిపోతాడని కనిపించింది. తల్లి హృదయం భయపడిపోయింది. కానీ శ్రీ మార్తాండ ప్రభుపై ఆమెకు అద్వితీయమైన దృఢభక్తి ఉండడం వల్ల కొడుకును తీసుకొని ఆమె మాణిక్ నగర్కి వచ్చి శ్రీజీ యొక్క కాళ్లపై పడి ఏడుస్తూ స్వప్న దృష్టాంతం పూర్తిగా వివరించింది. శ్రీజీ అంతర్దృష్టితో చూస్తే ఆ స్వప్న వృత్తాంతం నిజమని తెలిసింది. ఆ స్త్రీ కాళ్లపై పడి వేడుకుంది కనుక ఆ స్త్రీకి అభయమిచ్చి వారిని మాణిక్ నగర్లో ఉండమని చెప్పారు. భయకంపితురాలైన ఆ స్త్రీ తన కొడుకును తీసుకొని తమకు నీడలా ఉన్న శ్రీజీ వద్ద ఉండిపోయింది. శ్రీజీ కాలాగ్ని రుద్రునికి అఖండంగా అభిషేకం మొదలుపెట్టారు. బ్రాహ్మణులందరూ కూర్చొని ఉండిరి. ముందు శ్రీదేవి వెంకమ్మ నవరాత్రి ఉన్నా కూడా అభిషేకం జరుగుతూ ఉంది. చివరికి తెల్లవారింది. ఆ తల్లి హృదయం తల్లడిల్లసాగింది.
దినం గడిచి రాత్రి అయింది. శ్రీజీ శ్రీదేవి వంకమ్మ మందిరానికి పూజ కోసం వెళ్ళడానికి బయలుదేరారు. ఆ తల్లి శ్రీజీ చరణాలపై సాష్టాంగ నమస్కారం చేసింది. శ్రీజీ ధైర్యం చెప్పారు. శ్రీజీ ఆమెను కొడుకును తీసుకొని కాలాగ్ని రుద్ర మందిరంలో కూర్చోమని చెప్పారు. ఆమె వెంట యువకులను కర్రలతో పంపించి అక్కడ వెలుగు ఉండేటట్లుగా ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఆ స్త్రీ కేవలం శ్రీజీపై ఉన్న భక్తి నమ్మకంతో కొడుకుతో కాలాగ్ని రుద్ర మందిరంలో కూర్చుంది. ఈ విషయం గ్రామంలో తెలిసి ముందు ఏం జరుగుతుందో చూద్దామని చాలా మంది పోగయ్యారు. కొద్దిసేపటికి అంతమంది గస్తీ తిరుగుతూ ఉన్నా కూడా ఒక భయంకరమైన సర్పం వచ్చి కాలాగ్ని రుద్రుని గుడిమెట్లపై పడగ విప్పి కూర్చుంది. 1-2 నిమిషాలు లోపలికి చూసి కోపంతో పడగను మెట్లపై కొట్టి ఎలా వచ్చిందో అలాగే తిరిగి వెళ్ళిపోయింది. ఈ విషయం శ్రీజీకి తెలియగానే తనపై నమ్మకం ఉంచి వచ్చిన ఆమెకు ఇక ప్రాణభయం లేదు, గండం తప్పిపోయింది అని చెప్పి పంపించారు. ఒకసారి శ్రీజీ సోలాపూర్కి వెళ్లారు. అక్కడ రావు సాహెబ్ పాహే బంగళాలో బస చేశారు. ఆ రోజు ఏకాదశి అవడం వల్ల పండరీపురంలో శ్రీ విఠల్ మందిరంలో చాలా రద్దీగా ఉండెను. శ్రీపడ్కే అనే అధికారి అక్కడ నిర్వహణ వ్యవహారాలు చూసేవారు. ఆయనకు భక్త కార్య కల్పద్రుమ జయఘోష వినిపించింది. చూస్తే శ్రీజీ, హనుమంతరావు, అంబాజీ మొదలైన వారి సహాయంతో విఠలుణ్ణి దర్శనం చేసుకుంటున్నారు. శ్రీపడ్కే ఇతర అధికారులకు చెబితే వారు శ్రీజీకి విఠలుణ్ణి దర్శనం ఏర్పాటు చేయించారు. శ్రీపడ్కే తన ఇంటికి రావాల్సిందిగా శ్రీజీని పిలిచారు. కానీ ముందు ఇంకెప్పుడైనా చూద్దాం, ఇప్పుడు వీలు కాదు అని శ్రీజీ చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. తర్వాత శ్రీపడ్కే రావు సాహెబ్ వారి బంగ్లాకు వచ్చినప్పుడు ఆయన పండరీపూర్ విషయం చెప్పగానే అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఆ ఏకాదశి రోజు శ్రీజీ సోలాపూర్లో రావు సాహెబ్ పాగేవారి బంగ్లాలోనే గడిపారు. చితాపూర్ అనే గ్రామం సెంట్రల్ రైల్వే హైదరాబాద్ వాడి మార్గంలో ఒక చిన్న స్టేషన్. ఇక్కడ నుండి 1 మైలు దూరంలో నాగా వెలంబ యొక్క ప్రసిద్ధ దేవస్థానం ఉంది. ఈ దేవిని జలదుర్గ అని కూడా అంటారు. అక్కడ ఒక చోట చిన్న చిన్న నీటి కుండాలు 2 ఉన్నాయి. ముఖ్య పూజ ఆ 2 కుండాలకు చేస్తారు. ఒకసారి శ్రీజీ చితాపూర్కి వెళ్ళి నాగా వెలంబ దర్శనం చేసుకొని పూజ చేశారు. పూజ సమయంలో కుండలోని నీరు ఉబికి పైకి వచ్చి శ్రీజీ యొక్క చరణాలను తాకి వెనక్కి తిరిగి వెళ్ళాయి. ఇది హిమకన్య తన పతి జ్ఞానశంకరుడు తనను కలవడానికి వచ్చినప్పుడు వారి చరణాలు స్పర్శించి స్త్రీ యొక్క సహజ సిగ్గుతో తిరిగి లోపలికి వెళ్ళిపోయినట్లనిపిస్తుంది. కోహిర్ ఇది బీదర్ జిల్లాలోని ఒక గ్రామం. శ్రీజీ కాలంలో 1 సంవత్సరం ఆ ప్రదేశంలో భయంకరమైన కరువు వచ్చింది. మనుష్యులు అన్నం కోసం తిరగసాగారు. చాలామంది భార్యాపిల్లలను అమ్ముకోసాగారు. కొంతమంది తమకు పోషించే స్తోమత లేక పిల్లలను ఇతరులకు ఇవ్వసాగారు. అటువంటి సమయంలో జనం మాణిక్ నగర్కి రాసాగారు. ఏ జాగీర్దార్ సంస్థానానికి ధైర్యం కాలేదు. కానీ శ్రీజీ రోజు 2 పూటలా బండారుఖానాలో పెద్ద గిన్నె నిండా నూకలు మరియు మజ్జిగ పులుసు చేయించి అనావృష్టి ముగిసే వరకు ప్రతి ఒక్కరికి భోజనం పెట్టించారు. వేల మంది ఆ సహాయాన్ని ఉపయోగించుకొని తమ ప్రాణాలను కాపాడుకున్నారు. అనావృష్టి సమయంలో చాలా మంది పిల్లలకు మాణిక్ నగర్లో ఆశ్రయం దొరికింది. సదాశివరావు కుంటేగావ్కర్ మనోహర్ మాణిక్ ప్రభు కాలం నుండే మాణిక్ నగర్లో ఉండిరి. ఈయన కుమారుడు కిషన్ రావు ఉన్నత విద్యాభ్యాసం చేశాడు. ఒకసారి ఆయన రోగగ్రస్తుడయ్యాడు. మందులు ఇచ్చినా కూడా బాగవ్వకపోతే సదాశివరావును మాణిక్ నగర్కు తీసుకొని వచ్చారు. ఆయన శ్రీజీకి అంతా చెప్పి తన కొడుకుకు ప్రాణదానం చేయాల్సిందిగా వేడుకున్నాడు. అవి జయంతి ఉత్సవాల రోజులు. ఆ రోజు శ్రీ ప్రభు ఆరాధన ఉండెను. శ్రీజీ సదాశివరావుకి బ్రాహ్మణుల ఉచ్చిష్ట ప్రసాదం, వడ, బోండా, ముద్దకూర మొదలైనవి ఇచ్చి వాటిని వారి కొడుకును తినాల్సిందిగా చెప్పారు. పూర్తి శ్రద్ధతో సదాశివరావు ఆ విధంగానే చేశారు. కొంతసేపటికి కిషన్ రావు శరీరం చల్లబడింది. దాంతో ఆయన దేహం విడిచి పెట్టారని తెలిసింది. సదాశివరావు శ్రీజీ వద్దకు తీసుకొని వెళ్లాలనుకుంటుండగా కిషన్ రావులో కదలికలను గమనించారు. కొద్దిసేపటిలో కిషన్ రావు లేచి కూర్చొని సదాశివరావుతో
ఇప్పుడే నాకు శ్రీ మార్తాండ ప్రభువు దర్శనం అయ్యింది. నీకు జీవించాలనే కోరిక ఉందా అని నన్ను అడిగి నీకు 30 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను అన్నారు. బాబా, ఇక ముందు 30 సంవత్సరాలు నాకు ఏ భయం లేదు అన్నాడు. సదాశివరావుకి ఎంత సంతోషం అయిందో చెప్పలేము. శ్రీజీపై కృతజ్ఞతతో ఆయన మనస్సు నిండిపోయింది. ఆ సమయంలో హైదరాబాద్లో ఒక యువ హరిదాసు ఉండేవారు. ఆయన మాట కూడా ఎదుటివారిని ప్రభావితం చేసేదిగా ఉండేది. వీరు తన్మయులై కీర్తన చేస్తుంటే విన్నవారు మైమరిచిపోయేవారు. అప్పుడు అక్కడ ఒక విధవ బ్రాహ్మణ స్త్రీకి 11 సంవత్సరాల కూతురు ఉండేది. ఇతర ఆప్తులు ఎవరూ లేక విధవ బ్రాహ్మణ స్త్రీ తన బిడ్డను ఆ హరిదాసుకు ఇచ్చి పెళ్లి చేసి ఆమె కూడా అల్లుని వద్దనే ఉండసాగింది. కొన్ని రోజులకు తిరుగుతూ హరిదాసు తన మండలితో సోలాపూర్కి వెళ్లారు. అక్కడ ఆయనను కొందరు గుర్తుపట్టాక వారు కంసాలివారు అని తెలిసింది. అప్పుడు అతడు అక్కడ నుండి పారిపోయాడు. చివరికి ఆ తల్లి బిడ్డలే మిగిలారు. వారిని కంసాలివారు తమ జాతిలోకి అనుమతించలేదు. బ్రాహ్మణ సమాజం వారిని తిరిగి తమ మధ్యకు రానియలేదు. ఆ తల్లి బిడ్డల పరిస్థితి అడ్డకత్తెరలో పొక్కచెక్క అయ్యింది. ఎవరో దయతలిచి వారిని మాణిక్ నగర్లో శ్రీజీ వద్దకు తీసుకువచ్చి వదిలిపెట్టారు. వారి కథ విని శ్రీజీకి వారిపై దయ కలిగింది. శ్రీజీ విద్వాంసులైన బ్రాహ్మణులను పిలిచి పెద్ద సభ నిర్వహించి వారి ముందు ఆ అనాథ తల్లి బిడ్డల శుద్ధీకరణ పెద్ద ఎత్తున నిర్వహించారు. అప్పుడు శ్రీజీ మాటను గౌరవించి సమస్త బ్రాహ్మణ బృందం ఆ తల్లి బిడ్డలకు సహాయం అందించారు. శుద్ధి అయిన తరువాత ఒక యువకుడితో ఆ అమ్మాయి వివాహం కూడా జరిపించారు. ఆ కాలంలో మన సమాజం ప్రవృత్తి చూస్తే ఇలాంటి పరిస్థితి నుండి బయటపడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉండేది. శ్రీ జగద్గురు శంకరాచార్యులకు ఈ విషయం చెడుగా అందించబడి సహాయం చేసిన బ్రాహ్మణులను గ్రామ బహిష్కరణ చేయవలసిందిగా చెప్పమన్నారు. కానీ ఆ విషయం జగద్గురువులకు చెప్పినవారు శ్రీజీ పేరు శంకరాచార్యులకు చెప్పలేదు. కానీ జగద్గురువులు దర్యాప్తు చేసిన తర్వాత ఆ విషయంలో శ్రీజీ స్వతహాగా వారే నిర్ణయం తీసుకున్నారని విని ఆ విషయాన్ని వదిలిపెట్టేశారు. నిజాం సర్కార్ యొక్క ప్రధానులు మహారాజా సర్ కిషన్ ప్రసాద్ బహదూర్ వారికి శ్రీజీపై అమితమైన భక్తి ఉండేది. ఆయన తన వారితో వచ్చి చాలా రోజులు మాణిక్ నగర్లో ఉండేవారు. ఆయనకు శ్రీజీతో చాలా అనుభవాలు ఉండేవి. వారు శ్రీజీ విషయంలో ఇలా అనేవారు: హజారో ఫైజ్ పాయే హై, లాఖో సర్ జుకాయే హై, హై కోయి కరం మే ఐసా తో మార్తాండ మాణికా మేం. శ్రీజీ ఆజానుబాహులుగా శ్యామవర్ణంతో దృఢంగా గంభీరంగా ఉండేవారు. ఆయన స్వభావం అత్యంత మృదువై చిరునవ్వుతో ఉండేవారు. ఆయన కరుణా సముద్రుడు అవ్వడం వల్ల దుఃఖితుల దుఃఖ నివారణ చేసేవారు. సంపద ఆయనను వెతుక్కుంటూ వచ్చేది. ఆయన ఎప్పుడూ సంపద వెంట పడలేదు. దొరికిన సంపదంతా ఆయన దాన ధర్మాలకు ఖర్చు పెట్టేవారు. త్యాగాయ సమృతార్థ ఈయన బిరుదుగా ఉండేది. శ్రీజీ గుణవంతులైన వారిని మరియు ప్రియమైన భక్తులను మాత్రమే చేరదీసేవారు. శ్రీజీ స్వభావం అత్యంత ప్రేమమయంగా ఉండేది. ప్రతి వ్యక్తిలోని విశిష్ట గుణాన్ని గుర్తించి మనసారా ప్రేమతో వారిని ప్రోత్సహించే విద్య శ్రీజీ వద్ద ఉండేది. ఇలాంటి గుణాలు కలిగిన చాలా మంది భక్తులలో శ్రీజీ సాంప్రదాయాన్ని వ్యాపింపచేశారు. దీంట్లో శ్రీజీ శ్రీ ప్రభు యొక్క ఆదర్శాన్ని దృష్టిలో పెట్టుకొని సకల మత సాంప్రదాయ బిరుదావళి అనుసరించి ప్రేమను వారధిగా చేసుకొని జాతి, మత, ధర్మం, సాంప్రదాయం, అశిక్షితం, సురక్షితం, ధనవంతులు, బీదవాళ్ళు ఇలా ఏ భేదం చూపేవారు కాదు. లింగాయత్, సిక్ వారిలో కూడా ఈ సాంప్రదాయాన్ని ప్రచారం చేశారు. ముసల్మాను సమాజంలో కూడా సాంప్రదాయం ప్రత్యేకంగా అనిపించేది. పెద్ద పెద్ద ముస్లిం అధికారులు శ్రీజీ సేవ చేసే అవకాశం తమకు ఎప్పుడు లభిస్తుందా అని ఎదురు చూస్తూ అవకాశం దొరకగానే సేవ చేసి తమకు తామే ధన్యులుగా భావించేవారు. ఈ విధంగా శ్రీజీ జనులలోని సత్ప్రవర్తనని నిద్రలేపి రాష్ట్రీయ ఏకత్వం కలిగే విధంగా సహాయపడేవారు. ఆయనకు వేదాంత విషయాలు సాధన చేయడం అంటే చాలా ఇష్టం. హిందుస్థాన్లో మహనీయులకు సంబంధించిన విషయాలు పుస్తకాలలో వివరంగా ఉండేవి.
ఈ విషయంలో పాశ్చాత్య తత్వ జ్ఞాన గ్రంథాలను కూడా చదివేవారు. దీనివల్ల శ్రీజీకి జ్ఞానలాలస ఎక్కువగా ఉండేదని తెలుస్తుంది. ఆ కాలంలోని శాస్త్రీయ పరిశోధన ఆధారంగా మనస్తత్వ శాస్త్రంలో జరిగే ప్రగతి గురించి ఆలోచించేవారు. శ్రీజీ యొక్క వ్యాసంగంలో పక్వానికి వచ్చిన ఫలం అంటే జ్ఞానమార్తాండ అనే గ్రంథము. ఈ గ్రంథంలో రసిక జిజ్ఞాసులకు అన్ని కోణాలలో అపూర్వంగా అనిపిస్తుంది. వేదాంత విషయంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, కానీ అద్వైత తత్వజ్ఞానంపై సమగ్రంగా ఆలోచన చేసి రాసిన గ్రంథం మాత్రం మరొకటి లేదు. దీంట్లో అద్వైత తత్వజ్ఞానం అత్యంత సులభంగా సామాన్య జనులకు కూడా అర్థమయ్యేటట్లు వివరించడం జరిగింది. ఇంతేకాకుండా తమను తాము ఉద్ధరించుకోవాలనే ఆశ ఉన్న సాధకులకు సాధనలోని కఠిన శ్రమ మరియు దానికంటే కఠినమైన భయం నుండి ముక్తులను చేసి కేవలం శ్రవణ, చింతన మరియు ధ్యానం వీటి యోగాలతో ముక్తి లభిస్తుంది అనేటువంటి ఆత్మవిశ్వాసం వారి మనస్సులో ఈ గ్రంథం యొక్క నిత్య పఠనంతో కలుగుతుంది. అప్పుడు ఈ గ్రంథంలో వివరించిన సహజ ముక్తి యొక్క తత్వం ముముక్షులకు కామధేనువులా అనిపిస్తుంది. ఈ గ్రంథంలో పూర్తిగా శ్రీజీ యొక్క స్వతంత్ర ఆలోచన విధానం ప్రతి పాఠకునికి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గ్రంథాన్ని కాశీ పండితులు ముక్త కంఠంతో ప్రశంసించారు. దక్షిణ భారతంలోని పండితులు ఈ గ్రంథానికి ఆకర్షితులై శ్రీజీకి అభినవ శంకరాచార్య అనే బిరుదును ఇచ్చారు. శ్రీజీ యొక్క పద్య రచన అత్యంత రసమయంగా చాలా వరకు వేదాంత విషయంపై ఉంటుంది. ప్రతి ఒక్క పదంలో వేదాంతంలోని సిద్ధాంతాల అర్థం విశదీకరించినట్లు తెలుస్తుంది. వేదాంతంపై ఆయన ప్రతిభ, శ్రీ ప్రభు మరియు వెంకమ్మలపై భక్తి ప్రకటంగా తెలుస్తుంది. శ్రీజీయే స్పష్టమైన పదాలతో సాంప్రదాయం యొక్క తత్వజ్ఞానం వివరించారు. దైనందిన ఆచారాల నుండి సాధన మొదలు కావాలని, అలాగే భక్త జనులను ప్రగతి పదంలో నడిపించే యోగ్యమైన దైనందిన కార్యక్రమం శ్రీజీయే అందించారు. ఈ తత్వజ్ఞానంలో ఎంత సుబోధత మరియు సుకర్తృత్వం ఆయన తెచ్చారంటే సామాన్య భక్తులు ఆకర్షితులై సాధనకు తయారయ్యేవారు. ఈ దైనందిన సాధనలో నుండి వారి ధ్యేయానికి అవసరమైన ప్రగతితో పాటు వారి ఆత్మవిశ్వాసం పెరగాలని నిరంతరం కృషి చేసేవారు. శ్రీజీలో కర్మ, భక్తి మరియు జ్ఞానాల సంగమము ఉండేది. భోగాన్ని ఆయన త్యాగం చేయలేదు, కానీ ఆయన కామదేవుని భస్మం చేసే భగవాన్ శంకరుణ్ణి నిస్సంగ వృత్తితో స్వీకరించారు. ఆయనకు 2 పుత్రులు, 1 పుత్రిక ఉండేవారు. ఆయన కళ్ళ ముందే వారి పుత్రులు ఇహలోకాన్ని విడిచారు. సంతానం లేని వారికి ఆయన మూలంగా సంతానం కలిగింది. అంత సామర్థ్యం ఉన్నా కూడా సంతానపేక్ష లేకుండా ఉండేవారు. అయితే ఆయన మనస్సు ఎప్పుడూ నిశ్చింతగా ఉండేది. ఒక భక్తుడు ఈ విషయంలో శ్రీజీని ప్రశ్నించారు. అప్పుడు ఆ భక్తునితో ఆయన శ్రీ ప్రభు సమాధిపై ఏముందో చూసి రావాల్సిందిగా అన్నారు. ఆయన చూసి వచ్చి, మహారాజ్, ప్రభు సమాధిపై కేవలం 4 గులాబీ పువ్వులు మాత్రమే ఉన్నాయి అని చెప్పారు. అది విని శ్రీజీ ఆయనకు అర్థమయ్యేటట్లుగా ఇలా చెప్పారు. ఆ 4 పూలు అంటే ఆశీర్వాదం. ఈ 4 అక్షరాలు శ్రీ ప్రభు యొక్క ఆశీర్వాదం. అందులో మన జీవన సర్వస్వం ఉంది. ఇతర విషయాల కోసం మనం ఎందుకు చింతించాలి? ఏదైనా ఆ ప్రభువే చూసుకుంటారన్నారు. గురువారం 12 మార్చి 1936 సంవత్సరంలో శ్రీజీ తన సగుణ రూపం నుండి సర్వ వ్యాపకత్వాన్ని పొందారు. శ్రీజీ యొక్క మహాసమాధి వల్ల భక్తులందరికీ అంతులేని దుఃఖం కలిగింది. సగుణ రూపం నుండి శ్రీజీ దృష్టి మరుగైనా కూడా తమ అపూర్వ సామర్థ్య బలంతో ఇప్పటికీ భక్త కార్య కల్పద్రుమత్వం చూపిస్తూ ఉన్నారు. శ్రీజీ యొక్క శబ్దాలలో చెప్పాలంటే జ్ఞానమార్తాండ ఉదయనాహి వా అస్తనాహి అంటే జ్ఞానస్వరూపులైన మార్తండునికి, సూర్యుని వంటి మార్తండ ప్రభువులకు ఉదయం లేదు మరియు అస్తమయం కూడా లేదు. శ్రీ శంకర మాణిక్ ప్రభు, శ్రీ మార్తాండ మాణిక్ ప్రభువుల కార్యనిర్వహణ చాలా ఉన్నతమైన రీతిలో ఉండేది. శ్రీ ప్రభు మరియు సకల మత సాంప్రదాయం యొక్క కీర్తి పతాకం ఆసేతు హిమాచలం ఎగురవేశారు. ఆయన ఆధ్యాత్మిక శక్తి ముందు హైదరాబాద్ నిజాము కూడా లొంగిపోయారు. ఆయన మహాసమాధి సమయంలో ఆయన పుత్రులు జీవించలేరు. అందువల్ల ఆయన వారసులు ఎవరన్న ప్రశ్న
మొదలై ఆయన కీర్తి వల్ల అధిక చర్చ మరియు చింత విషయం అయ్యింది. కానీ సూర్యుని అస్తమయం తర్వాత పూర్ణిమ నాటికి వెన్నెల ఏ విధంగా ధవల వర్ణంతో సకల జగాన్ని ఆహ్లాదపరుస్తుందో ఆ విధంగా శ్రీ శంకర మాణిక్ ప్రభు గాది యొక్క చతుర్థ ఆచార్యులుగా అధికారం స్వీకరించి తమ మృదువైన నిశ్చలమైన ప్రభు సేవాపరాయణతతో సంస్థానం మరియు సంప్రదాయాన్ని వృద్ధి చేశారు. మార్తాండ మాణిక్ ప్రభువుల పెద్ద సోదరి ముక్తక్క కొడుకే శ్రీ శంకర్రావు. ఈయన మార్తాండ మాణిక్ ప్రభువుల ఆశీర్వాదంతో శ్రీ మాణిక్ ప్రభువుల ప్రసాదంతో మాణిక్ నగర్లో సోమవారం 28 అక్టోబర్ 1895 సంవత్సరంలో జన్మించారు. 6 కుమార్తెల తరువాత కొడుకు పుట్టడం వల్ల తల్లిదండ్రులకే కాకుండా పూర్తి మాణిక్ నగరవాసులకే చాలా ఆనందం కలిగించింది. మొక్కుతో పుట్టడం వల్ల బారసాల రోజు బాలశంకరుణ్ణి శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు ఉయ్యాలలాగా ఉన్న ప్రభు యొక్క జోలిలో వేసి జోలి పూజ నామకరణం చేసి ముక్తక్కకు ఇస్తూ ఇలా అన్నారు: ముక్తక్క, ప్రభు కార్యం కోసం ఇతడు జన్మించాడు. నీవు వీడికి జన్మనిచ్చావు, కానీ ఆయా అనుకొని తల్లి ప్రేమతో పెంచు. ఈయన శిక్షణ శ్రీ మార్తాండ ప్రభువుల జ్యేష్ఠపుత్రులు బాబాసాహెబ్ మహారాజుల వారి అదుపాజ్ఞలలో జరిగింది. సంస్థానానికి ఉపయోగపడాలని పెద్ద చదువులు చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ పరీక్ష ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. హైదరాబాద్కి వెళ్లి వకీలు పట్టా స్వీకరించారు. మరాఠీ, ఇంగ్లీష్ లాగే సంస్కృతం, కన్నడ, హిందీ, ఉర్దూ మరియు పార్సీ భాషలలో ప్రావీణ్యత కలిగి ఉండేవారు. డిగ్రీ తీసుకున్న తర్వాత మాణిక్ నగర్లోని బాబాసాహెబ్ మహారాజుల వద్ద ఉండి సంస్థానం యొక్క కార్యభారము చూడసాగారు. బాబాసాహెబ్ తర్వాత 1923 సంవత్సరంలో సంస్థానం యొక్క ముఖ్య కార్యభారము స్వీకరించారు. వీరి వయస్సు 14 సంవత్సరాలు ఉన్నప్పుడు శ్రావణ శుక్ల ద్వాదశి 1909లో వీరి మాతృశ్రీ ముక్తక్క మరణించారు. జన్మించగానే శ్రీకృష్ణుణ్ణి దేవకి యశోద ఒడిలో వేసినట్లుగా శంకరరావుని ముక్తక్క ప్రభు జోలిలో వేశారు. అందుకని నిజమైన మాతృసుఖాన్ని ఆ ఇద్దరు అనుభవించారు. ముక్తక్క చివరి కాలంలో తన వజ్రపు ముక్కు పుడకను శ్రీ మార్తాండ మాణిక్ ప్రభువులకు ఇచ్చి, నేను ఉన్నంత వరకు శ్రీ ప్రభు మందిరం ముందు శుభ్రపరుస్తూ వచ్చాను. నా తర్వాత ఎవరు శుభ్రపరుస్తారు? అందుకని ఈ ముక్కు పుడక విక్రయించి వచ్చిన రొక్కంతో ఈ సభామండపంలో చలువరాతి బండలు వేయించమని చెప్పారు. ఆమె కోరిక మేరకు శ్రీజీ తన సోదరి మరణానంతరం సభామండపంలో ఇప్పుడు ఉన్న సుందరమైన పాలరాతి బండలు వేయించి ఆమెను చిరస్మరణీయురాలిని చేశారు. తర్వాత 4 సంవత్సరాలకు శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు గారు శ్రీ శంకర్రావు వివాహం కళ్యాణ్కి చెందిన వేదశాస్త్ర సంపన్నులైన దిగంబర శాస్త్రి కుమార్తెతో వైశాఖ శుక్ల దశమి 1913న సుముహూర్తంలో జరిపించారు. నూతన దంపతుల గృహప్రవేశం, లక్ష్మీ పూజ జరిగిన తర్వాత వధువు పేరు పార్వతి అని పెట్టారు. పార్వతీ శంకరుల అపురూప దాంపత్యం చాలా రోజులు మాణిక్ నగర్లో ముఖ్య విషయంగా ఉండేది. ఈ దంపతులు శ్రీజీ యొక్క నీడలో 15 సంవత్సరాలు సుఖంగా సంసారం చేశారు. ఆమె కడుపులో పుట్టే బిడ్డ కోసం అందరూ ఎదురు చూడసాగారు. కానీ కాలం కలిసిరాక అశ్వాయుజ శుక్ల సప్తమి 1928 రోజు గర్భవతిగా ఉన్నప్పుడే పార్వతి శంకరుని నుండి చివరి ఆజ్ఞ తీసుకుంది. అయినా ఈ దుఃఖాన్ని దిగమింగి శ్రీ సంస్థానం యొక్క కార్యభారంపై తన కర్తవ్యంలో శ్రీ శంకర్రావు ఆవగింజంత తేడా కూడా చూపలేదు. ఆయన ఒక కర్తవ్య పరాయణులై ఉండిరి. జ్యోతిష్యం మరియు వైదికము ఆయనకు ఇష్టమైన విషయాలు. మృదంగం మరియు సంగీత జ్ఞానం ఉండేది, కానీ ఆయన నిజమైన శ్రద్ధ మాత్రం తత్వజ్ఞానంపై ఉండి దానిపై చాలా సాధన చేసేవారు. తత్వజ్ఞానంపై సవిపరమైన లేఖ రాశారు. అది తత్వజ్ఞాన మందిరం అనే మాసపత్రికలో ప్రచురితమై ప్రసిద్ధమైనది. ఆ లేఖ నుండి ఆయన శ్రీ మార్తాండ ప్రభు యొక్క జ్ఞానమార్తాండ అనే గ్రంథంలో మహత్తరమైన పద్యాల వివరణ చేశారు. శ్రీ శంకర ప్రభు మంచి వక్త. శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు కాలంలో దర్బార్లో తత్వ చర్చ జరిగేది.
శ్రీ శంకర్రావు గారు ఇలాంటి చర్చలో ఎప్పుడూ భాగం వహించి ఎదుటి వాళ్లను ఖండించేవారు. పద్యరచన వైపు మాత్రం ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపించలేదు. అయినా కూడా ఈయన చేసిన శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు యొక్క ఆరతి సాంప్రదాయకులకు అత్యంత ప్రియమైనది. శ్రీ మార్తాండ మాణిక్ ప్రభుకి తన మేనల్లునిపై అసామాన్యమైన ప్రేమ ఉండేది. వారి సుఖదుఖాలపై శ్రద్ధ చూపేవారు. పార్వతీబాయి మృత్యువు తర్వాత 2 సంవత్సరాలకు ఆయన శ్రీ శంకరరావు యొక్క ద్వితీయ వివాహం సాంగ్లీ వైపు ఉగార్కి చెందిన ఇనాందార్ కుమార్తె లక్ష్మీబాయితో వివాహం చేసి అల్లునికి కొత్త జీవితాన్ని ఇచ్చారు. లక్ష్మీబాయి తన మంచితనంతో అత్తగారింట్లో అందరి మనస్సు గెలుచుకున్నారు. అలాగే నౌకర్లు, చాకర్లు, అనాథలు, ఆశ్రితులను తన స్నేహభావంతో చూడడంలో తమ జీవితాన్ని అంకితం చేశారు. ఇంటికి వచ్చి వెళ్లే బంధువులకు మరియు భక్తులకు ఆతిథ్యమిచ్చి ఆదరంగా స్వాగత సత్కారాలు చేసి వారి ఆశీర్వాదాన్ని సంపాదించారు. ఆమె స్వభావం అందరూ మెచ్చి అందరికీ ఆమె మామీ సాహెబ్ అయ్యారు. మామీ సాహెబ్ ఇంటి బాధ్యతలు తీసుకొని తమ పతి చేసే ధర్మకార్యంలో చెయ్యి అందించేవారు. తర్వాత వీరికి శ్రీ సిద్ధరాజ్ మహారాజుల వారు జన్మించారు. శ్రీ మార్తాండ మాణిక్ ప్రభువుల విషయంలో వీరి పూజ్యభావం అనన్య సామాన్యమైనది. ఒకసారి జ్వరం వచ్చినప్పుడు తీసుకున్న ఇంజెక్షన్ వికటించి పూర్తి శరీరం కాలినట్లు అయ్యి చర్మం ఒలిచినట్లు లోపలి మాంసం కనిపించసాగింది. శరీరం మండుతూ బతకడం అసాధ్యమైంది. ఆయన శరీరంపై ప్రత్తిని, దానిపై వస్త్రం, దానిపై మైనం ఉంచి పడుకోబెట్టారు. వైద్యం కోసం సికింద్రాబాద్ వెళ్లాల్సి వచ్చింది. కానీ శ్రీ మార్తాండ మాణిక్ ప్రభువుల కృప లేకుండా తాను జీవించడం కల్లా అన్న విశ్వాసం ఉండడం వల్ల సికింద్రాబాద్ వెళ్ళడానికి పూర్వం శ్రీ మార్తాండ మాణిక్ ప్రభువుల దర్శనానికి వెళ్లారు. శ్రీజీ రాగానే, శంకర్రావు, నేను చాలా అపరాధాలు చేశాను, కానీ మీరు కరుణా సముద్రులు. మీ అమృతహస్తం నా మండుతున్న శరీరంపై రాస్తే ఈ దేహం శాంతిస్తుంది. మీ చరణతీర్థం యొక్క ఒక అమృత బిందువుతో నా జీవితం నాకు తిరిగి లభిస్తుంది. నా సర్వ అపరాధాలు మనసారా క్షమించి నాపై కృప చూపించండి అని అన్నారు. శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు వాత్సల్యంతో శరీరంపై చేతితో నిమిరి వారికి తన పాదతీర్థం ఇచ్చి ఇలా అన్నారు: నా పని నేను చేశాను, ఇప్పుడు నీకు ఏమీ కాదు. ఔషధోపచారాలు చేయండి. ఈ బాణం శివలింగం తీసుకోండి. రోజు దీనికి అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తీసుకుంటూ ఉండండి. ఆ బాణాన్ని తీసుకొని పరమానందంతో శంకర్ ప్రభు సికింద్రాబాద్కి వెళ్ళి ఔషధోపచారాలు చేసుకొని ఆరోగ్యవంతులై తిరిగి వచ్చారు. శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు 12 మార్చి 1936న సమాధి తీసుకున్నారు. దీనికి పూర్వమే ఈయన 2 పుత్రులు స్వర్గస్థులైరి మరియు వారిద్దరికీ పుత్రులు లేకపోవడం వల్ల గాదికి వారసులు లేకుండెను. శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు సమాధికి పూర్వం శ్రీ శంకరరావుకి ప్రసాదం ఇచ్చి వారిని ఉత్తరాధికారిగా నియమించారు. ఈ విధంగా శ్రీ శంకర్రావు శ్రీ శంకర మాణిక్ ప్రభువుగా శ్రీ ప్రభు యొక్క దివ్యపీఠంపై ఆసీనులయ్యారు. శ్రీ ప్రభువును సకల మత సాంప్రదాయాలు మరియు ప్రభుభక్తులు వీరిని అపర తేజస్విగా గుర్తిస్తారు. శ్రీ ప్రభు ఇష్టప్రకారంగా వారు స్థాపించిన సంస్థానము యొక్క కార్యనిర్వహణ జరగాలని వారి భావనగా ఉండేది. అందుకని శ్రీ శంకర ప్రభుకి అందరి అంగీకారం లభించింది. శ్రీ శంకర మాణిక్ ప్రభు చిన్నప్పటి నుండి మాణిక్ నగర్లోనే ఉండడం వల్ల చాలా మందితో పరిచయాలు ఉండేవి. శంకర్ మాణిక్ ప్రభువును కొంతమంది విశేషంగా ఆదరించేవారు కాదు. సమాధి అయిన తర్వాత కూడా వారిని శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు కనిపించి వారిని కింది విధంగా అనుభవమిచ్చి దారిలోకి తీసుకువచ్చారు. హుమానాబాద్లో గోవింద్ జార్జీ అనే పేరుగల ఒక గృహస్థు శ్రీ మార్తాండ మాణిక్ ప్రభువులకు అనన్య భక్తులై ఉండిరి. శ్రీ మార్తాండ ప్రభు తర్వాత వందనీయులైన వ్యక్తి మాణిక్ నగర్లో లేరని వారికి అనిపించేది. ఆయన దృష్టిలో శంకర్ మాణిక్ ప్రభు అంటే ఒక సామాన్య వ్యక్తి. అప్పటి వరకు వారు ఒకే దగ్గర కలిసి తిరుగుతూ నవ్వుతూ ఆడుతూ ఉండేవారు. వారిని ప్రభు అనుకొని నమస్కారం చేయడం గోవిందప్పకి ఇష్టమవ్వలేదు. ఇలాంటి ఆలోచనలతో ఆయన మాణిక్ నగర్కి వెళ్ళడం మానుకున్నారు. ఒకరోజు గోవిందప్పకు స్వప్నంలో కనిపించి మార్తాండ ప్రభు ఇలా అన్నారు: అరే, నేను మాణిక్ నగర్లో లేను అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. శంకరునిలో నన్ను చూడు,
ఇంతకు ముందులాగే వస్తూ పోతూ ఉండు. గోవిందప్ప దాన్ని లక్ష్య పెట్టలేదు. కానీ 2-3 రోజులు ఇలాగే స్వప్నం రావడం వల్ల పుష్పహారం పండ్లు తీసుకొని మాణిక్ నగర్కి వచ్చి శ్రీ శంకర ప్రభువు ముందు నిలబడినా కూడా వారికి నమస్కారం చేయడానికి సంకోచించసాగాడు. ఇంతలో శ్రీ మార్తాండ ప్రభువులు చెప్పిన మాటలు వినిపించసాగాయి. ఆయన శంకర్ ప్రభువు వైపు చూస్తే అక్కడ మార్తాండ ప్రభు కనిపించారు. అందుకని నమస్కారం చేయడానికి వంగగానే శ్రీ శంకర ప్రభు కనిపించారు. అందుకని ఆయన పుష్పహారం వేయకుండా వెనుదిరిగారు. నమస్కారం చేయడానికి వంగగానే శంకర్ ప్రభు కనిపించేవారు, వెనుదిరగగానే మార్తాండ ప్రభు కనిపించేవారు. ఇలా 4-5 సార్లు జరగగానే శ్రీ మార్తాండ ప్రభువుల ఉగ్రరూపం కనిపించి కఠిన స్వరంతో, మూర్ఖ, నన్ను పరీక్ష చేస్తున్నావా ఏంటి అని కోపంగా అన్నట్లు వినిపించింది. దాంతో గోవిందప్ప భయపడిపోయి, తప్పైంది, నన్ను క్షమించండి అంటూ శ్రీ శంకర్ ప్రభువుకి పుష్పహారం వేసి నమస్కరించారు. శ్రీ శంకర ప్రభు ఆయనకు ధైర్యం చెప్పి సముదాయిస్తూ తన మధుర శబ్దాలతో ఇలా ఉపదేశం చేశారు. మహత్వం వ్యక్తిది కాదు, శ్రీ ప్రభు గాదిది. భరతుడు శ్రీరామచంద్రుడి పాదుకలు సింహాసనంపై ఉంచి అయోధ్యను పాలించాడు. భరతుడికి ఆ పాదుకల స్థానంలో శ్రీరామచంద్రుడు కనిపించేవారు. క్షణకాలం మీరు అలాగే అనుకోండి. శ్రీ ప్రభు గాదిపై నేను కాకుండా ప్రభు పాదుకలు ఉన్నాయనుకొని నమస్కారం చేయడంలో తప్పు లేదు కదా. కానీ శ్రీ శంకర ప్రభు అనుకొని నమస్కారం చెయ్యాలనిపించకపోతే చెయ్యకండి. ఈ విధంగా శంకర ప్రభు తన మృదుమధుర మాటలతో, బుద్ధి చాతుర్యంతో, ఔదార్యంతో కొంతకాలంలోనే ప్రభు భక్తుల అంతఃకరణను చేయించారు. ఏ పని అయితే శక్తికి మించినది అవుతుందో ఆ పనిని సులభంగా, సహజంగా చేసేవారు. వీరికి ఇలాంటివి ఎన్నో ఘటనలు ఎదురైనా సునాయాసంగా తీర్చేవారు. లోకుల పనులతో అనుకోని కష్టాలు వచ్చాయి. కోర్టులో కేసు వేయడానికి వెళ్ళిన వారిని శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు ఆశీర్వాదంతో కేసులను గెలిచేవారు. అలా ఒకసారి శ్రీ శంకర్ ప్రభువుకు విరుద్ధంగా కోర్టులో కేసు వేయబడింది. ఆ చమత్కార కథ ఇక్కడ వివరిస్తున్నాము. భీమ్సేన్ రావు కులకర్ణి వగ్దాల్ తాలూకా హుమానాబాద్కి చెందినవారు. భీమ్సేన్ రావు మరియు ఆయన తల్లి తమ తరపు నుండి శ్రీ మాణిక్ ప్రభు సమాధికి నిత్యం ఒక బ్రాహ్మణునితో అభిషేకం చేయించాలని మొక్కుకొని దానికోసం కొంత బంగారం 500 రూపాయలు శ్రీ మార్తాండ ప్రభువు వద్ద జమ చేసి ఉండిరి. శ్రీ మార్తాండ ప్రభువుల నిర్యాణం తరువాత శ్రీ శంకర్ ప్రభువుపై వారికి విశ్వాసం లేక, అనండి జనచిత్తం అనండి, భీమసేనరావు శ్రీజీని కలవడానికి వచ్చినప్పుడు మేము శ్రీ మార్తాండ ప్రభువు వద్ద బంగారం మరియు రూపాయలు ఉంచమని చెప్పి మా అవసరం వస్తే దాంట్లో నుంచి తీసుకుంటామని చెప్పాము. ఇప్పుడు మాకు డబ్బు అవసరం ఉంది, మా సొమ్ము మాకు వాపసు ఇవ్వండి అన్నారు. వారికి తాము ఏ ఉద్దేశంతో పెట్టామో అది శ్రీ శంకర్ ప్రభువుకు తెలిసి ఉండదని అనుకున్నారు. కానీ వారి ఆలోచనకు విరుద్ధంగా శ్రీజీ ఆశ్చర్యపడుతూ ఇలా అన్నారు. మీ సమృద్ధి కోసం శ్రీ మాణిక్ ప్రభు సమాధికి నిత్య అభిషేకం కావాలని మీరు ద్రవ్యాన్ని అర్పించారని మేము విన్నాము అన్నారు. తన రహస్యం బయటపడగానే భీమ్సేన్ రావు కోర్టులో కేసు వేసి దాన్ని వసూలు చేస్తాను అంటూ గట్టిగా అరుస్తూ వెళ్ళాడు. ఆయన నిజంగా కోర్టులో కేసు వేసినప్పుడు శ్రీ శంకర్ ప్రభు, మీరు అంటున్నది కనుక నిజమైతే ఆ సొమ్ము మేము కోర్టులోనే కడతాము అన్నారు. కోర్టులో కేసు వేసి భీమ్సేన్ రావు బయటకు రాగానే పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్టు చేయాల్సిందిగా సమను వచ్చింది అంటూ ఆ పోలీసులు ఆయన చేతికి బేడీలు వేశారు. ఇంతలో భీమ్సేన్ రావుకి ఎవరో తట్టినట్లుగా అనిపించింది. ఆయన భయంతో అటు ఇటు చూస్తే పోలీసులు ఎవ్వరూ లేకుండిరి. జరిగింది నిజమో కాదో ఆయనకు తెలియలేదు. ఇలా ద్వంద్వ మనస్థితిలో ఇంటికి వెళ్ళి ఎప్పటిలాగే కులకర్ణి పనికి చెందిన సర్కారీ పనులు చూస్తూ కూర్చున్నారు. శంకర్పై కేసు ఎందుకేశావు అని హిందీలో శ్రీ మార్తాండ ప్రభువు అడిగినట్లుగా అనిపించింది. ఆయన భోజనానికి కూర్చున్నా కూడా అదే వాక్యాలు వినిపించసాగాయి. వాహనాల శబ్దం, ప్రపంచంలోని ఇతర శబ్దాలు, జనం మాట్లాడే మాటల్లో అన్నిట్లో అవే శబ్దాలు వినిపించసాగాయి. 4 దిక్కుల శంకర్ పే దావా క్యూ కియా, ఇవే శబ్దాలు ఆయన చెవుల్లో గింగురమనసాగాయి. భీమ్సేన్ రావు భయపడిపోయారు. ఏం చేయాలో తోచలేదు. అదే సమయంలో మామ్లేదార్ సాహెబ్ కార్యాలయ కాగితాలు గణనకు వచ్చాయి. కులకర్ణి పనికి చెందిన పుస్తకాల్లో ప్రతి ఒక్క పేజీపై
సర్కారీ ముద్ర లేకుండా అన్ని పేజీల్లో అదే వాక్యం రాసినట్లు కనిపించింది. భీమసేనరావు పరిస్థితి ఎలా అయిందంటే ఎవరితో మాట్లాడినా అవే శబ్దాలు వచ్చేవి. మామ్లేదార్ సాహెబ్తో మాట్లాడేటప్పుడు అలాగే జరిగింది. ఆయన అడిగిన అన్ని ప్రశ్నలకు జవాబు అవే శబ్దాల్లో చెప్పసాగారు. సాహెబ్ ఆయనను పిచ్చివాడి కింద లెక్క వేసి పనిలో నుండి తీసివేశారు. చాలా పశ్చాత్తాపం కలిగింది. చివరికి అనన్య భావంతో శ్రీజీని శరణు వేడుకున్నారు. ఇక ముందు ఇలా ఎప్పుడూ చేయను, తప్పైంది అంటూ క్షమించమని వేడుకున్నారు. శ్రీ ప్రభు కృపతో ఆ సంకట పరిస్థితి నుండి ముక్తులైన తర్వాత భీమసేనరావు చాలా ఆదరణతో శ్రీ శంకర్ ప్రభు యొక్క పాదపూజ చేసి వెండి సామాన్లు మరియు 50 రూపాయల దక్షిణ సమర్పించారు. అన్ని వ్యవహారాలు శ్రీ ప్రభు కృపతో పూర్వంలాగే జరిగాయి. గాదిపై కూర్చున్న తర్వాత శ్రీ శంకర్ మాణిక్ ప్రభు ఉపాసన వైపు అధిక శ్రద్ధ చూపేవారు. ఆయన ప్రవర్తనలో శ్రీ మార్తాండ ప్రభువుల ప్రవర్తన కనిపించసాగింది. స్నాన, సంధ్య, జపతపాలు, పూజ, అర్చనలు ఇవేవీ కాకుండా మాట్లాడడం, నడవడం అన్ని విషయాలలో శ్రీ మార్తాండ ప్రభువుల ప్రభావం పూర్తిగా కనిపించేది. శ్రీ మార్తాండ ప్రభువుల వలనే అనేక వ్యవహారాలు రాత్రి వేళలో చేయసాగారు. అందుకని జనానికి వారిలో శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు గారు కనిపించి శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు వియోగ దుఃఖాన్ని మరువసాగారు. శ్రీ మార్తాండ ప్రభు సంస్థానంలో జరిగే అనేక విషయాలు ఆధునీకరించారు. కొన్నిటిని స్వయంగా ప్రారంభించారు. వివిధ దేవతల జన్మదినం, భజన, పూజా కార్యక్రమాలు, ఉత్సవాలు, పుణ్యతిథి, దర్బార్, సంగీత కార్యక్రమాలు, నగర ప్రదక్షిణ మరియు దిండి, వివిధ కళాకారుల కార్యక్రమాలు వీరి కాలంలోనే విశేషంగా జరిగేవి. శ్రీ శంకర్ మాణిక్ ప్రభు ఈ అన్ని విషయాలపై దృష్టి పెట్టి ఎలాంటి వెలితి లేకుండా శ్రద్ధ తీసుకునేవారు. అలాగే సాంప్రదాయకుల భక్తుల సౌకర్యాలు మరియు వ్యవహారిక అంతరంగిక అభివృద్ధి వైపు దృష్టి పెట్టేవారు. శ్రీ శంకర్ మాణిక్ ప్రభు స్వయంగా విద్యావంతులై ఉండిరి. ఆయన జనానికి విద్య అవసరాన్ని పరిగణలోనికి తీసుకొని మాణిక్ నగర్లో ఒక పాఠశాలను స్థాపించారు. ఈ రోజు దానిపైనే శ్రీ శంకర్ విద్యానగరం యొక్క స్థాపన జరిగింది. మాణిక్ నగర్ ఇది ఒక ధర్మ సంస్థానము. శ్రీ శంకర మాణిక్ ప్రభు ధర్మ భావన మరియు భక్త వీటి ప్రచారం కోసం అనేక ధర్మయాత్రలు చేశారు. కానీ ఆయనకు స్వంత ప్రాంతం విడిచి బయట యాత్ర చేయడానికి సమయం దొరకలేదు. దురితాంచె తిమిరా జావో విశ్వస్వ ధర్మ సూర్యే పాహో జోజే వాంఛీలతో తే లాహో ప్రాణిజాత అంటే స్వధర్మము అనే సూర్యుని ప్రకాశంతో దురితుల అహంకారం పోయేట్లు చేసి వారు ఏది కోరుకుంటారో అది వారికి ఇవ్వడం అని అర్థం. ఇదే ధర్మయాత్రల ఉద్దేశం కావచ్చు. సామాన్య జనం తమ సంసారిక దుఃఖాలు, కష్టాలు దూరం అవ్వడానికి ఇలాంటి సత్పురుషులను ఆశ్రయిస్తారు. ఈ దుఃఖాలు, కష్టాలు దూరం అవ్వగానే వారిపై శ్రద్ధ కలిగి భక్తి మార్గంలో పడతారు. శ్రీ శంకర్ మాణిక్ ప్రభు కూడా ఇలా అనేక భక్తుల దుఃఖాలను, కష్టాలను దూరం చేశారు. శ్రీ శంకర్ మాణిక్ ప్రభు రాయచూర్కి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ మాణిక్ ప్రభు మార్కెట్లోని వ్యాపారులు అత్యంత ఉత్సాహంతో స్వాగతం పలికారు. తోరణాలు కట్టి తమ దుకాణాలు అలంకరించారు. దారి పొడుగున కల్లాపి చల్లి ముగ్గులు వేశారు. చాలా చోట్ల పూలతో అలంకరించిన కమానులు నిలబెట్టారు. అక్కడి స్వాగత సమారంభాన్ని చెబుతూ శంకర్ మాణిక్ ప్రభు ఇలా అన్నారు: ఈ వ్యాపారుల బజారులో వ్యవహారాలు చూస్తే వాటి నుండి విధాత విశ్వం యొక్క కార్యకలాపాలను సూక్ష్మంగా ఊహించవచ్చు. లోకహితం కాంక్షించి స్వంత వ్యాపారం చేయడానికి మించి వేరే ధర్మం లేదు. ఇదే ప్రభు సేవ. ఏ ప్రభు పేరైతే మీరు మార్కెట్కి పెట్టారో వారిని స్మరిస్తూ వ్యాపారం చేస్తే మీ కోరికలు తీరుతాయి. అలాగే మీ వ్యాపారం వృద్ధి కావాలని నేను ప్రభు చరణాల వద్ద ప్రార్థిస్తాను. అంతేకాక జనార్దుల ప్రసన్నతయే వేదాంతం యొక్క మర్మము. పరమేశ్వరునికి 5 ముఖాలు అంటారు. ఇక్కడైతే సహస్ర ముఖాలు మా ముందు ఉన్నాయి. ఇదే విరాట్ రూప దర్శనము. నా ప్రభు యొక్క విరాట్ రూపం చూసి నాకు చాలా సంతోషం కలిగింది. శ్రీ ప్రభు ఎల్లప్పుడూ మీకు మంచి చేస్తారు. చివరికి కర్ణాటక యువ సంఘం వారికి
ఉత్సాహం ఇవ్వడానికి 100 రూపాయలు ఇచ్చి ప్రసంగాన్ని ముగించారు. ఇక్కడ వీరి ఉపన్యాసం వల్ల వాచకులకు ఆయన వాక్తృత్వ శక్తి, వేదాంతంపై పట్టు, వారు జనం మనసును గెలిచే విధానం, వినమ్ర స్వభావాల ప్రత్యక్ష దర్శనం కలుగుతుంది. ప్రభుపీఠంపై ఆసీనులైన తర్వాత వారి మృదు స్వభావం వల్ల అందరికీ వారంటే అభిమానం కలిగేది. అందుకని జనం సర్వసమర్థులైన శ్రీ మార్తాండ ప్రభువుని చండ శాసనుడైన సూర్యుడితో పోల్చి శ్రీ శంకర ప్రభువుని చల్లనైన చంద్రునిగా భావించేవారు. చిన్నపిల్లలపై ప్రేమ, బీదవాళ్లపై కరుణ చూపేవారు. ఒకసారి ఎవరినైనా తన వాళ్ళుగా భావిస్తే వారితో ఎప్పుడూ వేరే విధంగా నడుచుకోలేదు. వాళ్ళల్లో మీరు, మేము అనే భేదాన్ని ఎప్పుడూ చూపలేదు. ఎవరితో ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించలేదు. సౌజన్యానికి మారురూపులై ఉండిరి. స్వార్థం ఆయనను ఎప్పుడూ స్పృశించలేదు. ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచన చేసేవారు. గాదిపై వారు విధియుక్తంగా ఆసీనులైన తర్వాత 1 సంవత్సరం ఆయన భరతుని వలె గాదిని సంరక్షించారు. గాదిపై కూర్చున్న తర్వాత సక్రమమైన పాలన, దేవధర్మ కార్యక్రమాలలో ఆలస్యం చేయకపోవడం, ఉపాసన పద్ధతిలో దృఢమైన ఏకాగ్రత పెట్టేవారు. వీరి ఏకైక చిరంజీవి శ్రీ సిద్ధరాజ్కి చిన్నప్పుడు ఒకసారి అనారోగ్యం చేసింది. అన్ని రకాల ఔషధాలు వాడారు, కానీ ఒకేసారి జ్వరం పెరిగింది. ఈ విషయం శంకర్ మాణిక్ ప్రభుకు తెలియజేసే సమయానికి వారు పూజలో కూర్చొని ఉన్నారు. ఈయన స్వయంగా వైద్యులై ఉండిరి. అయినా ఆయన ప్రభు ఏం చేస్తారో చేయని అన్నారు. వెంటనే శ్రీ ప్రభు కృపతో శ్రీ సిద్ధరాజ్ యొక్క జ్వరం తగ్గిపోయింది. కాలం గడుస్తుండగా శ్రీ శంకర్ మాణిక్ ప్రభు యొక్క ఆరోగ్యం వికటించింది. చాలా ఔషధోపచారాలు జరిగాయి. జప హోమాదులు అనేకం జరిపించారు, కానీ నొప్పులు తగ్గేవి కావు. శ్రీ శంకర్ మాణిక్ ప్రభువుకి తన చివరి క్షణాలు కనిపించసాగాయి. కానీ ఆయన అత్యంత ధైర్యంతో దానిని ఎదురించడానికి నిశ్చయించుకొని తన ప్రాణం పోయిన తర్వాత ఏం చేయాలో ఆ తయారీ స్వయంగా ఆయనే చేసి పెట్టుకున్నారు. సమాధికి పూర్వం శ్రీ శంకర్ మాణిక్ ప్రభు సోలాపూర్కి చెందిన బాబూరావు వైకుంఠ్ అనే పేరుగల ప్రభు భక్తునికి ఒక లేఖను స్వహస్తాలతో రాశారు. దాంట్లో ఏమి రాశారో శ్రీజీ యొక్క నిర్యాణం తర్వాత తెలిసింది. నిర్యాణం తర్వాత శ్రీజీ యొక్క పార్థివ దేహాన్ని సమాధి స్థానంలో పెట్టడానికి ముందు కట్టడానికి కావలసిన పట్టుపంచ, శాలువా వంటి నూతన వస్త్రాలు అందుబాటులో లేకుండెను. దగ్గరలోని గ్రామాల్లో, బజారులో వెతికినా దొరకలేదు. ముందు ఏం చెయ్యాలి అనే ఆలోచనలో భక్త మండలి ఉండగా సోలాపూర్ నుండి బాబూరావు వైకుంఠ్ వచ్చారు. పట్టుపంచ, శాలువా, గులాల్, కర్మ కోసం పనికి వచ్చే పూర్తి సామాగ్రి ఆయన తేవడం చూసి జనానికి ఆశ్చర్యం కలిగింది. అప్పుడు వైకుంఠ్ ఈ సామాగ్రినంతా తీసుకొని రావాల్సిందిగా శ్రీజీ స్వయంగా లేఖ ద్వారా నాకు తెలియచేశారని చెప్పారు. ఇలా చెప్పగానే వారి దుఃఖానికి అంతు లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగానే తెలుసు. అందుకని లేఖ రాసి ఏర్పాటు చేసి పెట్టుకున్న శ్రీ శంకర్ మాణిక్ ప్రభు యొక్క భవిష్యత్ జ్ఞానం మరియు మృత్యువును ఎదిరించే ధైర్యం చూసి అందరూ స్తంభించిపోయారు. ఇలా ఆ కర్మయోగి శ్రీ శంకర్ మాణిక్ ప్రభు 28 ఫిబ్రవరి 1945న తన నశ్వర దేహాన్ని విడిచి తమ సద్గురువైన శ్రీ మార్తాండ ప్రభువు చరణాలలో లీనమయ్యారు. ఆయన సమాధి కూడా శ్రీ మార్తాండ ప్రభువుల సమాధి పక్కనే చేసి దానిపై దివ్యమైన పాలరాతి దేవాలయం నిర్మించబడింది. శ్రీ సిద్ధరాజ్ మాణిక్ ప్రభు చతుర్థ దత్తావతారులు శ్రీ మాణిక్ ప్రభు మహారాజ్ కృపాలాభం సాంప్రదాయకులకు మాత్రమే కాకుండా సామాన్య మానవులకు కూడా అందాలనే కారణంతో శ్రీ ప్రభు గాది యొక్క సామర్థ్యం నిలిచి ఉంది. గాదిపై ఆసీనులయ్యే ప్రతినిధి యొక్క అసమాన దివ్యత్వం సాక్షాత్కరిస్తుంది. శ్రీ శంకర్ మాణిక్ ప్రభు యొక్క మహాప్రయాణం తరువాత వారి పుత్రులు శ్రీ సిద్ధరాజ్ మాణిక్ ప్రభు ఈ సకల మత పీఠం యొక్క పంచమాధికారిగా శ్రీ ప్రభు గాదిపై ఆసీనులయ్యారు. శ్రీ సిద్ధరాజ్ మాణిక్ ప్రభు బుధవారం 1 ఫిబ్రవరి 1939న మాణిక్ నగర్లో జన్మించారు. శ్రీ శంకర్ మాణిక్ ప్రభు జ్యోతిశాస్త్ర పారంగతులై ఉండడం వల్ల శ్రీ సిద్ధరాజ్ గారి జాతకం చూశారు. వారికి ఈ బాలకుడు అత్యంత తేజస్వి మరియు దీర్ఘాయుష్కులై ఉండి రూపంలో ప్రత్యక్షంగా
శ్రీ మార్తాండ ప్రభువులు తిరిగి అవతరించినట్లుగా అనిపించింది. చిన్నతనంలో శ్రీ సిద్ధరాజును రాజా అని ప్రేమతో పిలిచేవారు. శ్రీజీ యొక్క అసమాన త్రికాల దర్శన సాక్ష్యాలు వారి బాల్య లీలల ద్వారా తెలిసేవి. వీరు జన్మతోనే సిద్ధపురుషులు. వారి బాల్య స్నేహితులలో అన్ని జాతుల మతాల పిల్లల కలయిక ఉండేది. చిన్నప్పటి నుండి వీరికి ఆటలంటే ఇష్టం. వీరి విద్యాభ్యాసం గ్వాలియర్లోని సుప్రసిద్ధ సింధియా స్కూల్లో జరిగింది. పాఠశాలలో ఉన్న సమయంలో సౌమ్యంగా వినమ్రంగా నడుచుకొని చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరి మనస్సులను ఆకర్షించారు. 1956వ సంవత్సరంలో 10వ తరగతి ఉత్తీర్ణులైన తర్వాత శ్రీజీ గారి మాతృశ్రీ లక్ష్మీబాయి మాణిక్ నగర్ సంస్థానం యొక్క కార్యభారము వహించడానికి పిలిపించుకున్నారు. 1956వ సంవత్సరం మార్గశిర మాసం దత్త జయంతి ఉత్సవాల ఆరంభంలో శుభముహూర్తంలో విధియుక్తంగా దివ్య సమారంభంతో శ్రీ సిద్ధరాజ్ ప్రభు గారిని శ్రీ ప్రభు గాదిపై ఆసీనులను చేయడం జరిగింది. ఆ సమయంలో శ్రీజీ గారి వయస్సు 18 సంవత్సరాలు. అంత లేత వయస్సులో సంస్థానం యొక్క కార్యభారము వహిస్తున్నప్పటికీ ఎటువంటి ప్రతికూల పరిణామాలు ఎదురవ్వనీయలేదు. శ్రీ మాణిక్ ప్రభు కృపాబలం ఉండడం వల్ల కొన్ని మంచి పనులు తమ చేతుల నుండి జరుగుతాయని శ్రీజీ గారి దృఢనమ్మకం. శ్రీ మాణిక్ ప్రభువు తమ నుండి లోక కళ్యాణ కార్యాలు చేయించుకుంటారని నమ్మారు. ప్రభువు కృపకు పాత్రులైన శ్రీ సిద్ధరాజ్ ప్రభువు గారు ఎంత అధికార సంపన్నులో దీనివల్ల ఊహించవచ్చు. శ్రీజీ గారి వినమ్రమైన నడవడిక వల్ల వారి అధికార దర్పం పెరిగింది. అభిజాత రసికత, బహుశ్రుతత, ప్రశాసన కౌశల్యం, వ్యాపక విచారణ సరళి, వినమ్ర వృత్తి, ధిరోదాత నడవడిక, అన్ని విషయాల్లో ఆసక్తి ఇవి వీరి వ్యక్తిత్వంలోని గొప్ప గుణాలు. సంసారికులై ఉండి సంసారానికి అంటకుండా నడుచుకోవడంలో వీరు నిస్సంశయంగా యశస్వీయూతులయ్యారు. శ్రీజీ గారి వివాహం 1 జూలై 1957 రోజు శ్రీ క్షేత్రం హరిహర్ మఠాధిపతి పరమపూజ్య శ్రీ సమర్థ నారాయణ మహారాజు గారి పుత్రిక మీరాబాయితో జరిగింది. శ్రీజీకి 2 పుత్రులు, 4 కుమార్తెలు. విద్యాలయాలు మరియు ఇతర సంస్థలు సంప్రదాయం యొక్క కర్తవ్యము పూర్తి చేస్తూ సామాజిక మరియు సాంఘిక కార్యాలలో శ్రీజీ అత్యంత శ్రద్ధ చూపేవారు. వారు స్థాపించిన మరియు వారి మార్గదర్శకత్వంలో వివిధ శిక్షణ మరియు సాంస్కృతిక సంస్థల వల్ల ఈరోజు సంస్థానం యొక్క కీర్తి భారతదేశంలోనే కాక విదేశాల్లో కూడా వ్యాపించింది. శ్రీజీ గారు ఆధ్యాత్మిక భావనను ప్రజలలో పెంచడంలో యశస్వీయూతులయ్యారు. దాంతోపాటే 6 దశాబ్దాల కంటే ఎక్కువ కాలం వారి నేతృత్వంలో మాణిక్ ప్రభు సంస్థానం ఒక ఆదర్శ సాంఘిక సంస్థగా రూపుదిద్దుకుంది. సామాజిక శిక్షణ సంస్థలు అభివృద్ధి జరిగి జనులకు వీటి వల్ల సరియైన మార్గదర్శకత్వం లభించి ఈ ప్రాంతంలో ఒక ఆదర్శ శైక్షణిక సంస్థలుగా గుర్తింపు పొందుతున్నాయి. వారి కాలంలో స్థాపన జరిగి ప్రస్తుతం విజయవంతంగా నడపబడుతున్న విద్యా సంస్థలు శ్రీ మాణిక్ ఎడ్యుకేషన్ సొసైటీ, మాణిక్ పబ్లిక్ స్కూల్, శ్రీ మాణిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శ్రీ మాణిక్ ప్రభు శిక్షణ సమితి, శ్రీ మాణిక్ విద్యాలయం, శ్రీ మాణిక్ ప్రభు ప్రాథమిక పాఠశాల, శ్రీ మాణిక్ ప్రభు గ్రంథాలయం, శ్రీ మాణిక్ ప్రభు విద్యార్థి వసతి గృహం, శ్రీ మాణిక్ ప్రభు అనాథాలయం, శ్రీ మాణిక్ ప్రభు స్కూల్ ఫర్ ది బ్లైండ్, మణిగిరి వెల్ఫేర్ ట్రస్ట్, శ్రీ మాణిక్ ప్రభు వేద పాఠశాల, సంస్కృత పాఠశాల, సంగీత విద్యాలయం, సాంస్కృతిక ప్రతిష్టాన్, శ్రీ మాణిక్ ప్రభు క్రీడా మండలి, సంగీత కవిత్వాది విషయాలలో శ్రీజీ గారి నైపుణ్యం అందరికీ విదితమే. వీరి కావ్యాలలో మార్తాండ మాణిక్ ప్రభువు వలె వేదాంతం అంతర్లీనంగా ఉండి భక్తి ప్రతి పదానికి కనిపిస్తుంది. ప్రతికూల పరిస్థితులలో గాంభీర్యంగా దృఢశక్తితో ఉన్నట్లుగా వారు రాసిన ప్రభు జవలి, అసతా అసతా మగా చింతా మజకా ఈ మరాఠీ పదాల వల్ల స్పష్టంగా తెలుస్తుంది. ప్రభు మన వద్దనే ఉన్నప్పుడు చింత మనకేలా అని అర్థం. శ్రీజీ గారి కార్యభారంలోనే 1960వ సంవత్సరంలో శ్రీ మార్తాండ ప్రభు జన్మ శతాబ్ది మహోత్సవం,
1965వ సంవత్సరంలో శ్రీ ప్రభు మహానిర్యాణ మహోత్సవం, 1977వ సంవత్సరంలో శ్రీ మనోహర్ ప్రభు మహానిర్యాణ మహోత్సవం, 1981వ సంవత్సరంలో శ్రీ బాబాసాహెబ్ మహారాజ్ జన్మ శతాబ్ది మహోత్సవం, 1986వ సంవత్సరంలో శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు మహానిర్యాణ అర్ధ శతాబ్ద మహోత్సవం, 1989వ సంవత్సరంలో శ్రీ గాయత్రి పునశ్చరణ మహాయజ్ఞం మరియు మాణిక్ నగర్ గానగాపూర్ పాదయాత్ర, 1995వ సంవత్సరంలో సార్ధశత సంవత్సరిక జయంతి మహోత్సవం, 1998వ సంవత్సరంలో శ్రీ ప్రభు మందిర మహాకుంభాభిషేకం, ఇలా అనేక మహామహోత్సవాలను నిర్వహించి సంస్థానం యొక్క గౌరవాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్లారు. 1969లో మరియు 1993వ సంవత్సరంలో శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్యులు శ్రీ సంస్థానాన్ని సందర్శించి శ్రీజీ గారి కార్యక్రమాలను చూసి ముక్త కంఠంతో ప్రశంసించి గౌరవించారు. శ్రీజీ గారు సాంప్రదాయ వ్యాప్తి కోసం ముంబాయి, ఢిల్లీ, చెన్నై, పూనా, సోలాపూర్, హైదరాబాద్, నాగ్పూర్, జల్గావ్, భూసావల్, అహ్మదాబాద్, ఔరంగాబాద్, బీడ్, లాతూర్, కర్నూల్ మొదలైన పట్టణాలు, నాందేడ్, గుల్బర్గా, బీదర్ వంటి చిన్న పట్టణాలు, అలాగే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ మొదలైన రాష్ట్రాలలోని చిన్న పెద్ద గ్రామాలను సందర్శించారు. శ్రీజీ గారు ఈ ప్రచార యాత్రలతో సంస్థానం కీర్తి ధ్వజాన్ని ఆసేతు హిమాచలం ఎగురవేశారు. శ్రీజీ గారి కార్యనిర్వహణలో సంస్థానం సర్వతోముఖాభివృద్ధి సాధించింది. భక్తజనుల సౌకర్యార్థం అనేక కొత్త వసతులు కల్పించబడ్డాయి. శ్రీ ప్రభు భక్తుల ప్రాపంచిక మరియు పారలౌకిక కోరికలను తీర్చడం కోసం శ్రీజీ గారు అహోరాత్రులు శ్రమించారు. అక్టోబర్ 6, 2009 రోజు శ్రీజీ గారు తమ భౌతిక స్వరూపాన్ని విడిచి ప్రభు స్వరూపంలో లీనమయ్యారు. ప్రభు భక్తులకు వీరి ఆశీర్వాదం మరియు మార్గదర్శనం చాలా కాలం లభించింది. వీరి సమాధి మందిరం శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు మరియు శంకర మాణిక్ ప్రభు మందిరాల పరిసరాలలో నిర్మించబడింది. శ్రీ జ్ఞానారాజ్ మాణిక్ ప్రభు, శ్రీ సిద్ధరాజ్ మాణిక్ ప్రభువుల మహానిర్యాణం తర్వాత సకలమత ప్రభు పీఠంపై 6వ పీఠాధిపతిగా వారి జ్యేష్ఠపుత్రులు శ్రీ జ్ఞానరాజ్ మాణిక్ ప్రభు మహారాజ్ గారు ఆసీనులయ్యారు. వీరు 3వ డిసెంబర్ 1958 సంవత్సరంలో జన్మించారు. వీరు విద్యా విభూషితులై మాస్టర్స్ డిగ్రీ MA పొందారు. వీరు కూడా గ్వాలియర్లోని సింధియా స్కూల్లో విద్యను అభ్యసించి అర్థశాస్త్రంలో ప్రథమ స్థానంలో 1975-76వ సంవత్సరం సర్వోత్కృష్ట విద్యార్థిగా స్వర్ణ పతాకంతో భారత రాష్ట్రపతి చేత గౌరవింపబడ్డారు. వీరికి సంస్కృతం, హిందీ, ఉర్దూ, మరాఠీ, ఇంగ్లీష్, కన్నడ మొదలైన భాషలలో ప్రావీణ్యం ఉంది. ఆధ్యాత్మ విద్యానం విద్యలలో కల్లా ఆధ్యాత్మిక విద్య శ్రేష్టమైనదని భగవంతుడు అన్నట్లుగా దానిని అనుసరించి ఆధ్యాత్మికం, వేదాంతం, కావ్యశాస్త్రం వారికి ఇష్టమైన విషయాలు. తమ ఉన్నతమైన కల్పనా శక్తితో ఎన్నో కావ్యరచనలు చేశారు. వారి కావ్యరచనలు జ్ఞానలహరి అనే హిందీ కవితా సంపుటిగా ప్రచురింపబడింది. వీరి కావ్యరచన చూసి సుప్రసిద్ధ రాష్ట్ర హిందీ కవి పండిత్ దినకర్ గారు అభినందించారు. వీరు తమ కావ్యరచన ఎక్కువగా ఆధ్యాత్మిక, సామాజిక విషయాలపై రాశారు. మాణిక్ ప్రభు చరిత్ర, మార్తాండ ప్రబోధ 2 వీటిని హిందీలో రచించి సంస్థానం యొక్క గ్రంథ సంపదను వృద్ధిపరిచారు. 1975వ సంవత్సరం నుండి మాణిక్ రత్న అనే మాసపత్రికను ప్రచురింపచేస్తున్నారు. సంప్రదాయ ప్రచారానికి నిజమైన గుర్తింపు వారి ఆధ్యాత్మిక ప్రవచనం వల్ల లభించింది. సంస్కార్ టీవీ ఛానల్లో సంవత్సర కాలం ప్రతి గురువారం వీరి ప్రవచన కార్యక్రమ ప్రసారం జరిగింది. శ్రీజీ యొక్క ఆధ్యాత్మిక యోగ్యతను గౌరవించడానికి గుల్బర్గా విశ్వవిద్యాలయం వీరిని గౌరవ డాక్టరేట్ అందించి సత్కరించింది. వీరు 30 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం సంస్థాన కార్యదర్శిగా కార్యభారం వహించడం వల్ల
సంస్థానం మరియు సాంప్రదాయాన్ని పరిపూర్ణంగా అభ్యసించడం వల్ల జీవనంలో ఉదాత్తత మరియు భవ్యత మొదలైన వాటిని నిశ్చయమైన కల్పన కలిగి ఉన్నారు. మాణిక్ ప్రభు సాంప్రదాయంలోని ప్రతి విషయం రాజయోగానికి తగినట్లుగా వైభవోపేతం కావాలని, మాణిక్ నగర్ అభివృద్ధి చెందడానికి కావలసిన మార్పు తీసుకురావాలని వారు నిరంతరం శ్రమిస్తున్నారు. బండారుఖానా భోజనశాల యొక్క నూతన నిర్మాణం మరియు ఆధునికీకరణ, మాణిక్ ప్రభు మందిర పరిసరాలలో సుశోభీకరణ, భక్తులకు ఆధునిక వసతులతో కూడిన నివాస వ్యవస్థ కొరకు నూతన కట్టడాలు, సంస్థానంలోని సిబ్బందిని కలుపుకొని వెళ్లడం వంటి వాటిని ప్రముఖంగా చెప్పవలసిన అవసరం ఉంది. ఇలా సంస్థాన అభివృద్ధికి అనేక విధాలుగా కృషి చేస్తున్నారు. ఈ కార్యంలో శ్రీజీ గారికి వారి సోదరులైన శ్రీ ఆనంద్ రాజ్ గారి విశేష సహకారం లభిస్తుంది. శ్రీ ఆనంద్ రాజ్ గారు సంస్థానం యొక్క కార్యదర్శిగా కార్యభారం వహిస్తున్నారు. శ్రీజీ యొక్క వివాహం జహీరాబాద్కి చెందిన శ్రీ వెంకటరావు కులకర్ణి గారి కుమార్తె శుభదతతో జరిగింది. వీరికి 3 పుత్రులు మరియు 1 పుత్రిక ఉంది. వీరి జ్యేష్ఠ పుత్రులు శ్రీ చైతన్యరాజ్ శ్రీ సంస్థానం యొక్క సహకార్యదర్శిగా ప్రభు సేవ చేస్తున్నారు. అసాధారణ జ్ఞానం, ప్రచండ విద్వత్తత, వ్యాపక అనుభవం, విశాల కర్తృత్వం మరియు కుశల కార్యదక్షత, వీటి బలంపై శ్రీజీ సకల మత సాంప్రదాయానికి విశాల వైభవోపేత రూపం తీసుకువచ్చి మాణిక్ ప్రభు సంస్థానం యొక్క కీర్తి ధ్వజాన్ని ఆసేతు హిమాచలం ఎగురవేస్తారని అందరికీ దృఢమైన నమ్మకం ఉంది. శ్రీజీ యొక్క కార్యనిర్వహణలో సంస్థానం యొక్క సర్వతోముఖాభివృద్ధి జరుగుతుంది. భక్తుల కోసం అనేక కొత్త వసతులు కల్పించబడుతున్నాయి. శ్రీ ప్రభు భక్తుల ఐహిక లౌకిక శ్రేయస్సు కోసం శ్రీజీ అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రభు సాంప్రదాయకులకు వీరి కృపాఛత్రంతో ప్రభు సాంప్రదాయం మరియు ప్రభు సంస్థానం యొక్క ఉత్తరోత్తర అభివృద్ధి జరగాలని ప్రభు చరణాల వద్ద ప్రార్థిస్తున్నాము. జై గురు మాణిక్. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురు మాణికార్పణమస్తు. ఫలశ్రుతి. సాక్షాత్ దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ మాణిక్ ప్రభు మహారాజ్ గారి ఈ దివ్య చరిత్రను ఎవరైతే శ్రద్ధ భక్తితో పఠిస్తారో వారి మనస్సులోని అన్ని కోరికలు తీరి వారికి ప్రభు కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ లభిస్తాయి. సకల మత సంప్రదాయంలో ప్రభువును 3 పద్ధతులలో ఉపాసించవచ్చు. మొదటిదైన ఆధ్యాత్మిక ఉపాసనలో ప్రభువు పరబ్రహ్మ స్వరూపమై ఉందరు. నిష్క్రామ భావనతో ప్రభు చరితామృత పారాయణం చేయడం వల్ల ప్రభువు యొక్క సచ్చిదానంద స్వరూప సాక్షాత్కారం కలుగుతుంది. రెండవదైన ఆదిదైవిక ఉపాసన అనగా దత్తాత్రేయులే చతుర్థావతారంలో శ్రీ సద్గురు మాణిక ప్రభువు రూపంలో అవతరించారు. ఆదిదైవిక ఉపాసనా పద్ధతిలో మనం ఈ చరితామృత పారాయణం చేస్తే ప్రభు కృపతో ధర్మార్థ కామ మోక్షములు ప్రాప్తిస్తాయి. ఇక మూడవది ఆది భౌతిక రూపంలో మాణిక ప్రభువులు భయాదేవి మరియు మనోహర నాయక్ దంపతులకు రామతీర్థ క్షేత్ర సమీపంలోని లాడావంతి గ్రామంలో జన్మించి భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షము వలె సిద్ధ గురువు రూపంలో అవతరించారు. ఈ రూపంలో ప్రభువును ధ్యానించి ఈ చరిత్ర పారాయణం చేస్తే సంతానం కావాలనుకునే వారికి సంతాన ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, వ్యాపార వృద్ధి, సౌభాగ్య ప్రాప్తియే కాకుండా సర్వ అభీష్టాలు నెరవేరి ప్రభు కృపాశీర్వాదాలు లభిస్తాయి. ఈ చరిత్ర చదివేవారికి మరియు వినేవారికి ప్రభు అఖండ కృపా ఆశీర్వాదం ఎల్లప్పుడూ లభించుగాక. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురు మాణికార్పణమస్తు.